కంఫర్ట్గా కూర్చోండి, రిలాక్స్. లైఫ్లో మనం ఎన్నో ఒడిదుడుకుల గుండా వెళ్తాము, అవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ ఈరోజు మనం అత్యంత పార్ట్ 1, మిగతా పార్ట్ 2 సండే కవర్ చేద్దాం, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సర్మన్స్ అవసరం. అండ్ అగైన్ మళ్ళీ ఫ్రైడే వద్దాం, అగైన్ మళ్ళీ సండే. సో ఈ 2 వీక్స్లో, అంటే 1 వీక్, ఈ ఫ్రైడే టు నెక్స్ట్ సండే కల్లా ఆల్మోస్ట్ ఒక 4 ఎపిసోడ్స్ వీ కెన్ కవర్. ఇట్స్ మోర్ దాన్ ప్రేయర్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేసేది ప్రార్థన కంటే అత్యంత ప్రమాదకరమైనది సాతానుగాడికి తెలుసు. సో మనము అందరము కూడా ఈ సంఘానికి అంటుకట్టబడేవారు, ఈ వాక్యం వింటున్నవారు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు విజ్డమ్ అవైలబిలిటీలో పెట్టాడు ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ పర్సన్. సో లెట్స్ సీ ద పవర్ఫుల్ ఎపిసోడ్. డెవిల్ కొన్ని సంవత్సరాల బట్టి హైడ్ చేసినటువంటి మిస్టరీస్ ఇవన్నీ, డెవిల్ ఆపినటువంటి మిస్టరీస్ ఇవన్నీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ చదివిన వారికి మరి ముఖ్యంగా ఇంపార్టెంట్. అండ్ మీ యొక్క ఇంటెలిజెన్సీ చాలా చాలా అవసరం ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో. ఆల్ రైట్, లెట్స్ గో టు Thessalonians. First Thessalonians chapter 5 verse 16 or 15 చూద్దాం. 16 ఇంగ్లీష్లో ఏమనుందో చూద్దాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. లెట్స్ సీ డిఫరెంట్ వర్షన్స్, బట్ వన్ వర్షన్ ఈజ్ ఎనఫ్. ఇక్కడ మనం ఒక ఇంగ్లీష్లో ఒకసారి చూసి దెన్ విల్ జంప్ ఇన్ టు డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట లైఫ్ టైం సొల్యూషన్. ఈరోజు పార్ట్ 1 డీల్ చేస్తున్నాం మనం ఈ ఎపిసోడ్లో. తెస్సలోనికల అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. First Thessalonians chapter 5 verse 16 from NIV version. Rejoice always. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన చెప్పిన మాట రిజాయిస్ ఆల్వేస్. పాయింట్ నెంబర్ 1, రిజాయిస్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ఏం చేయాలి? మీరు ఏమనుంది? ఎడతెగక ఎల్లప్పుడూ సంతోషించుడి. Pray continually. ప్రే కంటిన్యూయల్లీ. పాయింట్ 2, ప్రే కంటిన్యూ. రాత్రి మనం ఇక్కడ గ్యాదర్ అయిందే ప్రార్థన చేయడానికి. అక్కడ ఏమనుందంటే తెలుగులో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. జాయ్, పీస్, సంతోషం అనేది మెయింటైన్ చేసేది నీ ఒక్కడివే. సో యూ సపోజ్ టు హోల్డ్ యువర్ పీస్. డోంట్ లూజ్ యువర్ పీస్ టు సంబడి. వేరే వారికి నీ పీస్ని హ్యాండ్ ఓవర్ చేయక, వేరే వారికి నీ పీస్, నీ సంతోషమును ఇవ్వకు అని అర్థము. ఓకే, ఐ డీల్ దిస్ పార్ట్. నెక్స్ట్ లైన్లో ఏమనుందంటే పాయింట్ 2లో రిజాయిస్ ఆల్వేస్ అండ్ ప్రే కంటిన్యూయల్లీ. ప్రార్థన అనేది కంటిన్యూగా, అంటే ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయండి అని ఉన్నది. ఓకే, నౌ లిజన్ అనదర్ పార్ట్. గివ్ థ్యాంక్స్. Give thanks in all circumstances. In all circumstances. That's our main theme today. Give thanks in all circumstances. Give thanks in all circumstances. Give thanks. Yes. కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమందును. ఎన్ని విషయాలు? తెలుగులో ఉన్నది ఎన్ని విషయాలు? అన్ని విషయములలో, ప్రతి విషయంలో గివ్ థ్యాంక్స్. ప్రతి విషయంలో ఏం చేయమనుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉన్నది. ఉదాహరణకి ఏ విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలమో ఆ విషయాన్ని మనం ఒక ఎపిసోడ్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో టు
మనము ఈ ఆల్ నైట్లో డీల్ చేస్తున్న పార్టు 54వ అధ్యాయం ఐజయా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనానికి వెళ్తాము. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 54 యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ఎస్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. మళ్ళీ చూద్దాం అందరము. 54:17 ఫ్రమ్ బుక్ ఆఫ్ ఐజయా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. మై బ్రదర్, దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్. ఎందుకంటే కమింగ్ 4 ఎపిసోడ్స్కి మనం వేస్తున్న బలమైన కన్స్ట్రక్షన్. ఓకే, నౌ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. Isaiah chapter 54 verse 17. No weapon forged against you will prevail. No weapon that is formed against, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. And you will refute every tongue that accuses you. And you refuse or you stop them. చదవండి. Every tongue that accuses you. Accuses, నీకు వ్యతిరేకంగా నీకు అక్యూజ్ చేసిన ఏ నాలుక కూడా చెప్పాలి. ఏమన్నది? అక్యూజెస్. And you will refute every tongue that accuses you. నీకు ఏ టంగ్, ఏ నాలుకైతే లేచి వ్యతిరేకంగా నీకు మాట్లాడుతుందో ఆ మాటకి నువ్వు ఒక జడ్జిమెంట్ పాస్ చేయాలి. ఓకే, లెట్స్ సీ కేజీవీలో చూద్దాం ఆ మాట. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee, every tongue that rises against thee in judgment thou shall condemn. నువ్వేం చేస్తావంటే నీకు న్యాయ విమర్శలు, విచ్ మీన్స్ కోర్టులో, ఒక కోర్టు ఉన్నది, ఒక ఏమంటారు దాన్ని, కోర్టుని తెలుగులో న్యాయస్థానం. న్యాయస్థానంలో నీకు న్యాయం జరుగుతుందని పోతే నీవు మౌనంగా ఉంటే నీ మీదికి వ్యతిరేకంగా ఆయుధాలు, డాక్యుమెంట్సు, పేపర్సు వాళ్ళు తయారు చేసి నీ మీద పెట్టారంటే నీవు ఏమి మాట్లాడకపోతే నీవు, అంటే మాటలు అనేవి నేను చెప్పాను ఏ రూపంలో ఉంటాయి ప్లీజ్. ఒకటి యాక్షన్, సైన్. రెండోది సైన్ లాంగ్వేజ్, అయ్యో ఏంటండి, రిటర్న్ లాంగ్వేజ్. ఇంకొకటి వర్బల్, మాట్లాడుట లేదా పేపర్ మీద రాయట లేదా చెప్పాలి సైన్, సూచన లేదంటే సైగ చేయడము అని అర్థం. ఈ 3 ఏరియాలనే ఒక మనిషి మాట్లాడతాడు. ఓకే, సో కోర్టులోకి వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జిమెంట్ అనేది పాస్ చేశారు. దానికి అగైనెస్ట్గా నువ్వు ప్రూఫ్ చూపించకపోతే దెన్ యూ విల్ బీ అరెస్టెడ్. ఇల్లీగల్గా వాళ్ళ మీద కాంటాక్ట్ ఏదన్నా పెట్టినది వాళ్ళు నిన్ను అరెస్ట్ చేశారనుకో, నీవు ఎవిడెన్స్ చూపించకపోతే నిన్ను అరెస్ట్ చేశారు. సో యూ మస్ట్ ప్రొడ్యూస్ యువర్ ఎవిడెన్స్. నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించకపోతే, మాట్లాడకపోతే పని అవ్వదు అక్కడ. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ మనం కూర్చున్నది దానికోసమే. ఇలాంటి ఎవిడెన్స్ మనకి లేకపోవడం వల్లనే మనం ప్రేయర్ చేయలేకపోతున్నాం కంటిన్యూగా. ఇన్ కేసు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మనం జరిగితే కంటిన్యూగా మనం జాయ్లో ఉండలేని పరిస్థితి. ఎల్లప్పుడూ మీరు సంతోషించండి, నీ సంతోషంగా ఉండండి అన్నాడు. పాయింట్ నెంబర్ 1 చెప్పండి, రాసుకున్నారు కదా. పాయింట్ నెంబర్ 1 ఏంటి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక మాట రాసింది, ఇవన్నీ జరగాలంటే ఒకప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా మీద నిందేశాడు, నేను హ్యాపీగా ఉండగలను? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఐ లాస్ట్ మై ఫెయిత్, ఐ లాస్ట్ మై పీస్. ఇప్పుడు నేను ఫెయిత్ఫుల్గా ఉండలేను. ప్రార్థన చేయగలమా పీస్ పోతే? ఇంపాసిబుల్. పోనీ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఏం చేస్తావు?
ఏమనుంది అక్కడ? గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్. అన్ని విషయంలో ఏం చేయాలి? నువ్వు సర్కమ్స్టాన్సెస్లో ఉన్నప్పుడు ఏం చేయాలంట చెప్పాలి. వీఆర్ గోయింగ్ సమ్వేర్, దిస్ ఈజ్ జస్ట్ ఫౌండేషన్, వీఆర్ గోయింగ్ సమ్వేర్. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని విషయంలో, ఎన్ని నష్టమైన లాభమైనా నువ్వేం చేయాలి? థ్యాంక్స్ గివింగ్ చేయాలి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మన మీద ఎవరైనా లీగల్ నోటీస్ పట్టుకొస్తే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ ఫేజ్. ద సెకండ్ ఫేజ్ వీఆర్ గోయింగ్. జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 10 నుంచి చదువుదాం. ఓకే, ఈ 7 నుంచి చదువుతాను బికాస్ ఇది ఫౌండేషన్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. 7 నుంచి చదువుదాం మనం. అందరు చూసారా? జేమ్స్ యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. అందరు చూడాలి. చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఈరోజు మనకు ఒక రియల్, అంటే ఫిక్షన్ లేకోకుండా ఒక మూవీలాగా ఈ యొక్క సర్మన్ దేవుడు అందిస్తున్నాడు. సో విజువలైజ్ నీ ఇంటెలెక్చువాలిటీ, నీ ఇంటెలిజెన్సీ, నీ నాలెడ్జ్, నీ విజ్డము, నీ కెపాసిటీ, నీ ఇమాజినేషను చాలా చాలా ఈరోజు ప్రజెంట్ అవ్వాలి. ఆబ్సెంట్ అవ్వడానికి వీల్లేదు. మస్ట్ లిజన్ దిస్. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 7. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కొరకు వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికగా కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ఇక్కడ ఒక మాట రాశారు. ఈజ్ టాకింగ్ అబౌట్ పేషెన్సీ. ఓకే, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. దయచేసి మీరు చూడాలి. తొలకరి వర్షం, కడవరి వర్షం, హార్వెస్ట్ కోసం ఒక వ్యవసాయకుడు ఎలా ఎదురు చూస్తాడో అంత ఓపిక ఉంటేనే పంట చేతికి వస్తుంది. వర్స్ 8. ప్రభువు రాక సమీపించుచు ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. వర్స్ 9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, బాగా చూడండి వర్స్ 9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా ఉండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకున్నది. వర్స్ 9 నుంచి చూద్దాము. వర్స్ 9 నుంచి ఇంగ్లీష్లో చూద్దాము. 11 వచ్చిన అందరు తెలుగులో చూడండి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. వర్స్ 9 నుంచి ఇంగ్లీష్లో చూద్దాం. వర్స్ 9 ఆఫ్ James chapter 5. Don't grumble against one another. Don't grumble against one another. Okay, continue. Brothers and sisters, or you will be judged. Don't grumble against each other. Go ahead. The judge is standing at the door. The judge is standing at the door. The judge, he is declaring that this is the court scene. Okay, listen, we are going somewhere. Isaiah 54:17 గుర్తు పెట్టుకోండి, మీరు మర్చిపోవద్దు. Verse 10. Brothers and sisters, as an example of patience. ఇది ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. పేషెన్స్కి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. Brothers and sisters, as an example of patience in the face of suffering. In all circumstances ఏం చేయాలి మనము? Give thanks. ఇక్కడ ఒక మాట రాశారు, చదవండి. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్గా నేను మాట్లాడేది. కొత్త నిబంధనలో
లిటరల్గా ఈ ప్రాబ్లమ్స్ అందరికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సిలువలో యేసుప్రభువు వారు చనిపోయాక, ఆయన నమ్ముకున్నాక మాకెందుకు ఈ ప్రాబ్లమ్స్, ఏంటి బాధ అనే ఒక వేదన గుండా వెళ్తున్నారు జనాలు. దట్స్ నాట్ ద స్టోరీ. లెట్స్ గో. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్ కాదు, న్యూ టెస్టిమెంట్ గైస్. వీళ్ళంతా డిసైపుల్స్, ఫాలోవర్స్ యేసుప్రభువు వారి. ఇప్పుడు మనం చూసినటువంటి తెస్సలోనియన్స్ రాసిన వారి వ్యక్తి ఎవరు? పౌలు. పౌలు ఏం చెప్పాడు? గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి సమస్యలో ఏం చెప్పమన్నాడు ఆయన? ప్రతి విషయంలో గివ్ థ్యాంక్స్. ఇది ఆఫ్టర్ క్రాసా, బిఫోర్ క్రాసా? ఆఫ్టర్ క్రాస్. సో వీ మస్ట్ స్టడీ. దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లం. గో హెడ్. Brothers and sisters, as an example of patience in the face of suffering, take the prophets who spoke in the name of the Lord. సో ఎగ్జాంపుల్గా మీరు ఒక పేషెన్స్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి అని చెబుతూ జడ్జి గారు డోర్ దగ్గరే ఉన్నారని చెప్పారు. నెక్స్ట్ లైన్. Brothers and sisters, as an example of patience in the face of suffering. అందరు చూడాలి ప్లీజ్, డోంట్ మిస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్. Take the prophets who spoke in the name of the Lord. Who spoke in the name of the. Take the prophets. Prophets చూడండి, వాళ్ళ పేషెన్సీ, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్లో హౌ దే మేనేజ్డ్ దేర్ సర్కమ్స్టాన్సెస్. As you know, we count as blessed. We count as blessed those who have persevered. Those who have persevered అంటే ప్రాబ్లమ్స్ గుండా వెళ్ళిన వారు. చదవండి. నో ప్రాబ్లం. You have heard of Job's perseverance. Now అందరు చూడాలి. దట్స్ ద కన్స్ట్రక్షన్. ఆ రైటర్ రాసిన కన్స్ట్రక్షన్స్ అన్నీ చూడాలి. వర్స్ 9 ఏమని చెప్పారంటే, బ్రదర్స్ ఒకరికొకరు వ్యతిరేకంగా మీరు సనుగుకోకండి, గునుక్కోకండి. మీరేం చేస్తారంటే, జడ్జి గారు డోర్ దగ్గర ఉన్నారు, ఇది కోర్టు సీన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోకండి. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ సర్కమ్స్టాన్సెస్, టేక్ ప్రాఫిట్స్ని చూడండి, వాళ్ళు ఎలా మేనేజ్ చేశారో. ఫర్ ఎగ్జాంపుల్ అని చెబుతూ పేషెన్స్ గురించి చెబుతూ, ఇట్ ఈస్ కౌంటెడ్ టు యూ యాజ్ ఎ బ్లెస్సింగ్. వాట్ ఈస్ బ్లెస్సింగ్? లెట్స్ గో హెడ్. As you know, we count as blessed. అందరు రాసుకోవాలి ఆ పదం. యాజ్ యూ నో, మనకి తెలుసు అంట ఆ విషయం. ఇది క్రిస్టియన్స్కి తెలుసా లేదన్నది సెకండరీ. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ తెలియాల్సిన విషయం ఇది. యాజ్ వి నో, we count as blessed. What is blessing? Read it. What is blessing? Those who have persevered. You have heard of Job's perseverance. మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే జోబుని తీసుకోండి, ప్రాఫిట్స్ తీసుకోండి. ప్రాఫిట్ అంటున్నాడు వాళ్ళు సఫరింగ్ వెళ్ళిన. జోబుని తీసుకోండి, జోబు కూడా సఫరింగ్ వెళ్ళాడు. కానీ లిజన్ దట్, జోబు సఫరింగ్ గుండా వెళ్తే ఇట్ కౌంటెడ్ హిమ్ ఫర్ ద బ్లెస్సింగ్. We'll deal that part tonight. Okay? Let's see. You have heard of Job's perseverance or patience. Patience. Job యొక్క patience. And have seen what the Lord finally brought about. I have seen what the Lord finally brought about. What the Lord finally brought about. ఫైనల్గా నేను పిక్చర్ చూస్తే, జోబు లైఫ్ స్టార్టింగ్ డే నుంచి చూస్తే నాకు అర్థమయ్యేది కాదు. కానీ జోబు ఫైనల్ పిక్చర్ నుండి స్టార్టింగ్ స్టడీ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇందులో దేవుని హస్తం ఉందని నాకు అర్థమైంది. దట్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డీల్. లెట్స్ గో టు జోబ్ నౌ. ఓకే, దిస్ ఈజ్ అవర్ కేస్ స్టడీ. లాస్ట్ వీక్ వరకు మనం స్టడీ చేసినటువంటి కేసు ఎవరిది? ఆ యొక్క విధవరాలది. నౌ వీఆర్ కమింగ్ టు ద విధవరాల ప్రాబ్లం. ఎలాంటి ప్రాబ్లము చెప్పాలి? ఇట్స్ ఎ లీగల్ ప్రాబ్లం. నౌ గో టు Job. He's talking about some legal problems, judge, lawyer, కోర్టు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ తీరుతున్నాయి అంటే కోర్టులో తీరుతున్నాయి. లెట్స్ గో టు జోబ్. ఓకే, లెట్స్ గో టు జోబ్ చాప్టర్ 1 వర్స్ 1 చూద్దాం. ఊజు దేశమందు, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఈ యొక్క 4 ఎపిసోడ్ కమింగ్ 2-3 ఎపిసోడ్స్ అంతా కూడా యోబు లైఫ్లో నుంచి మనము అత్యంత ప్రమాదకరమైన అంశములు ఫేస్ చేసాం. వాటికి రెమెడీయే ఈ సెర్మన్స్. ఓకే, ఓన్లీ ఎన్ఎల్టీ. ఓకే, ఓన్లీ ఎన్ఎల్టీ పెట్టుకోండి. అందరూ కూడా ఎన్ఎల్టీ పెట్టుకోండి. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఎన్ఎల్టీ వర్షన్ పెట్టుకోండి అందరూ కూడా. ఎన్ఐవి కాదు, ఎన్ఎల్టీ ప్లీజ్. ఓకే ప్లీజ్. యా,
వర్స్ 1, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానమును పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వర్స్ 5, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము ఎలాగూ చేయుచూ ఉండెను. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ జోబ్. నౌ దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టోరీ. ఇది అసలు ఎప్పుడు జరిగింది అనే ఒక విషయం మనం చూద్దాం. ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే ఆది కాండంలో ఈ ఊజు అనే ఒక వ్యక్తి ఉంటాడు. వాళ్ళ ఊరిలో జరిగిన సన్నివేశం ఇది మీకు 10వ అధ్యాయం 27వ వచనం దగ్గర దొరుకుతుంది ఆది కాండంలో. ఇది ఇప్పుడు స్టోరీ కాదు. అప్పటికి వీళ్ళందరూ ఎవరు, అబ్రహాము వీళ్ళందరూ కూడా ఎవరు లేరు. సో ఇది జరిగినప్పుడు అప్పటికి సిలువ లేదు, అప్పటికి అబ్రహామే బ్లెస్సింగే ఏమీ లేదు. బట్ లిజన్, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సర్మన్. నౌ వర్స్ 6 నుంచి అందరము చూద్దాం. ఓకేనా? 6వ వచనం నుండి అందరు చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని, ఈ పైన పాట నేను సండే క్లియర్ చేస్తాను, మిగతాది ఈరోజు క్లియర్ చేద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాణ్ణి అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికి ఇంటి వారికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేస్తివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తం మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి ఏమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బలి వెళ్ళెను. నౌ లెట్స్ రీడ్ వర్స్ 6. గో హెడ్. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, NLT. కమ్ ఆన్. One day అందరు రాసుకోండి. one day the members of the heavenly court. సో one day అనగా హెవెన్లీ రెల్మ్లో అక్కడ చీకటి ఉండదు, అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు. కాబట్టి ఈ యొక్క సీన్, ఈ సిచ్యువేషన్ జరుగుతుంది అర్త్లీ రెల్మ్కి సంబంధించినటువంటి వన్ డే అది. ఓకే, నోటీస్ దాట్, వెరీ ఇంపార్టెంట్. గో హెడ్. One day the members of the heavenly court, అందరు రాసుకోండి ఆ పదం. ది మెంబర్స్ ఆఫ్ heavenly court came to present themselves before the Lord, and the accuser Satan came with them. Where have you come from?
The Lord asked Satan. The Lord asked, where are you coming from? Satan answered the Lord. Satan answered the Lord, I have been patrolling the earth. I have been patrolling the earth. Underline that part, patrolling the earth. Watching everything that's going on. Watching that everything that's going on. That's going on. Now verse 6. One day, the members of the heavenly court. The members of heavenly court. Now listen, my brothers, listen. Every problem, ఈ భూమి మీద మనిషి ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం కూడా ఇట్స్ ప్యూర్లీ లీగల్. ప్రతి ఒక్క మనిషి లీగల్ ప్రాబ్లమ్స్ గుండానే వెళ్తున్నాడు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు మెంబర్స్ ఆఫ్ హెవెన్లీ కోర్ట్ ఇది. ఈ కోర్ట్ ఎక్కడ జరుగుతుంది? హెవెన్లీ రెల్మ్లో. అర్త్లీ ఇన్ఫర్మేషన్ హెవెన్లీ కోర్ట్లో డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు. పరలోక రాజ్యంలో ఒకరోజు సన్స్ అందరు కూడా హెవెన్లీ మెంబర్స్, వీళ్ళంతా అర్త్లీ మెంబర్స్. అక్కడ అసెంబ్లీలో వీళ్ళు మెంబర్సు కాదు. నీవు ఓడిపోయిన ఎమ్మెల్యేవి కదా, నీవు ప్రాక్టీస్ చేయని లాయర్వి కదా, నీకు అధికారం ఎవరిచ్చారంటే ప్రతిపక్ష నేతగా నన్ను ఇక్కడ ఎంచుకున్నారు. బికాజ్ నాకు బిలాంగింగ్లో 3/4 ఏంజల్స్ నన్ను అపాయింట్ చేసి ఈ కోర్టులోకి నన్ను పంపారు అని వచ్చింది అది. సో నోటీస్ దట్ ఎవ్రీ ప్రాబ్లం, సిక్నెస్, డిసీజ్, అప్పులు, వాతావరణ సమస్యలు ఏదైనా సరే లీగల్గా డెవిల్ ఫైట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక చెయ్యేసినంత మాత్రం ఇది పోదు, అన్లెస్ అక్కడ లీగల్ అప్రోచ్ లేకపోతే. కాబట్టి లిజన్. Go ahead, read it. One day the members of the heavenly court, heavenly court లో బార్, ఇక్కడ బార్ అని పిలుస్తారు కదా, బార్. అందులో మీకు మెంబర్షిప్ ఉండాలి, మన లాయర్ గారికి ఉన్నట్టు. సో నీకు మెంబర్షిప్ లేకోకుండా నీవు పొరపాటును కూడా ఆ కోర్టులోకి వెళ్ళలేవు. ఇతని మెంబర్షిప్ రద్దు చేయలేదు. ఇతను లీగల్ ప్రాక్టీషనర్. అయినా ఎవరు? లూసిఫర్. నువ్వు లీగల్గా ప్రాక్టీస్ చేయొచ్చు, లీగల్గా ఈ కోర్టుకి రావచ్చు. ఒకసారి నాకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు కొట్టివేయడానికి వీల్లేదు. ఎందుకంటే కోర్టు నుండి తీసి నీకు బార్ అసోసియేషన్లో నుండి నన్ను తీసేశారన్న నోటీసులు మీ దగ్గర లేవు. అలాంటి క్రైమ్ నేను అడ్మిట్ అవ్వలేదు. దట్స్ నాట్ ద క్రైమ్. నేను అడ్మిట్ అయింది. నేను ఆయన దగ్గర కెరూబుగా ఉండేటటువంటి అభిషేకం ఇది పోయింది, కానీ నాకు ఇక్కడ అసోసియేషన్లో మెంబర్షిప్ పోలేదు. సో స్టిల్ ఐఎమ్ కమింగ్. సో ఐఎమ్ కమింగ్ టు అక్యూజ్ సమ్వన్. సో దట్ ద లార్డ్ ఆస్క్డ్. అప్పుడు దేవుడు అడిగాడు, అయా పలానా ఫ్యామిలీ ఉంది ఈ భూమి మీద, అటు ఇటు. అక్కడ ఒక మంచి మాట రాశారు, ఒక రీడ్ అందరు చూడ. అమ్మా, ఈ క్రైస్తవులు డీల్ చేస్తున్నటువంటి డెవిల్ వేరు, ఇక్కడ కూర్చున్న పార్లమెంట్ మెంబర్స్ మనందరం, మన సిటిజన్షిప్ హెవెన్లో ఉన్నది. కాబట్టి మనం డీల్ చేస్తున్న ప్రాబ్లమ్స్ డిఫరెంట్. ఓకే, లెట్స్ గో. One day the members of the heavenly court. One day, అందరు చూడాలి. వన్ డే ద మెంబర్స్, వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అండ్ లూసిఫర్ కూడా అటెండ్ అయింది. బ్రదర్, మీ తరపున మిమ్మల్ని అక్యూజ్ చేయడానికి లూసిఫరు ఇప్పటికీ ఈ రోజుకి ఈ కోర్టు సీన్లు ఇంకా ఉన్నాయి. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లొద్దంటే కోర్టులో నీవు కొన్ని లీగల్ ఎవిడెన్సెస్, పేపర్లు, డాక్యుమెంట్స్, అగ్రిమెంట్ పేపర్లు నువ్వు సబ్మిట్ చేయాలా. అన్లెస్ అవి సబ్మిట్ చేసేంత వరకు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఉండదు. ఆ ఒక్క ఫేజ్ని కంట్రోల్ చేయడానికి యేసుప్రభు ఈ భూమి మీద నరాతవారిగా పుట్టి, మానవుడిగా పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి నీ కొరకు ఆయన మనకి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాలు, పత్రాలని సిలువలో కొట్టివేసినట్టు ఉన్నది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసినా, ప్రవచించిన, డిక్లేర్ చేసిన ఆ నోటీసుల మీద నుండి నీ ఆర్గ్యుమెంట్స్ నడవాలా. One day the members of the heavenly court. ఎంతమందికి అర్థమవుతుంది ప్లీజ్? ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే ఈ ప్రాబ్లమేటిక్గా అయిపోతుంది నాకు. ఎందుకంటే పార్ట్ 1 ఇది, ఇంకా పార్ట్ 4 వరకు వెళ్ళాలి మనం.
థ్యాంక్ యూ, గో హెడ్. came to present themselves before the Lord. బిఫోర్ ద లార్డ్, దేవుని యొద్దకు వచ్చారు. లూసిఫర్ వచ్చారు. నీ నిమిత్తము, నీ తరపున వాడు నీకు ఆపోజిట్గా రూపించబడినటువంటి ఒక లాయరు, ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన పీపీ వచ్చారు, నిలబడ్డారు. ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో పలానా యొక్క వ్యక్తి అటు ఇటు తిరిగే వచ్చాను. ఓకే, రీడ్ ఇట్. And the accuser Satan came with them. And accuser Satan came with them. వాళ్ళతో పాటు సేమ్ బస్సు, సేమ్ జీపు, వాళ్ళకి ఎంప్లాయీస్కి ఏదైతే వాళ్ళకి ఏదైతే వాళ్ళకి లీగల్గా ఇస్తారో వెహికల్స్, అదే వెహికల్ వాడింది. అది సేమ్ పవర్, సేమ్ అమౌంట్ ఆఫ్ పవరు, సేమ్ అమౌంట్ ఆఫ్ అనాయింటింగ్, సేమ్ వెహికల్స్ వాడుతూ, సేమ్ కోర్టు. వాడికి ఏమిచ్చారు చెప్పాలి? లాయర్లకు ఏమి ఇస్తారండి? కోర్టు ఇస్తారు, ఒక హ్యాట్ ఇస్తారు, లేదంటే బ్యాడ్జ్ ఇస్తారు. అవన్నీ కూడా వాడి దగ్గర నుండి తీసేయలేదు. కోర్టుకు అటెండ్ అయ్యేటప్పుడు చిన్న బ్యాడ్జ్ మిస్ అయినా బయటికి వెళ్ళగొడతారు. సో హీ వాజ్ వెరీ క్లియర్, ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ కోర్ట్ కేస్ టుడే. సో ఎవ్రీ డే అంటే ఇలాగ సన్స్ ఆఫ్ గాడ్, మెంబర్స్ ఆఫ్ కోర్టు వీళ్ళు అటెండ్ అయిన ప్రతిసారి పోయి కోర్టు సీన్లో కూర్చుంటున్నాడు. ఇతను కూర్చుంటున్నాడు, కేసులన్నీ వాదిస్తుంటే చూస్తున్నాడు. వన్ డే, ఒక పర్టికులర్ డే, చాలా డేస్ వచ్చాయి, ఒక పర్టికులర్ డే దేవుడే ఆయన కలుగు చేసుకొని ఒక మాట అడిగాడు. ఏమన్నా చూద్దాం, గో హెడ్. Where have you come from? ఎక్కడి నుండి వస్తున్నావు? అతనికి తెలీదా? దేవుడికి తెలుసు. అంటే ఆయన ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. రాయండి, చదవండి. Satan answered the Lord. దేవుడికి ఆన్సర్ చెప్పింది. దిస్ ఈజ్ కోర్ట్ సీన్, లిజన్, దిస్ ఈజ్ కోర్ట్ సీన్. ఇక్కడ కళ్ళు తిరిగి అడ్డం పడ్డాలు కానీ, ఇక్కడ నుండి దేవుని ప్రజెన్స్లో మనమన్న కింద పడతామేమో ప్రజెన్స్కి. యోహాను బోర్ల పడ్డాడు, కానీ ఈ ప్రజెన్స్లో దేవుణ్ణి చూసి ఎదురుగా నిలబడ్డాది. ఆ గట్స్ మనకి లేవు. కోర్టులో మన ప్రాబ్లమ్స్కి మనం వ్యతిరేకంగా నిలబడి లీగల్గా మన ప్రాబ్లమ్స్ని గెలవాలన్న తపన క్రైస్తవుడికి లేకపోతే డెఫినెట్గా డెవిల్ మన కేసుని ఓడించేస్తుంది. దేవుని ఎదుట నిలబడితే ఆ పవర్కి మనం తట్టుకోలేమో అని అనలే. నాకు ఇచ్చినటువంటి ఈ కోర్టు ఉన్నది కదా, ఇది చాలు నేను ఆయన ఎదురుగా నిలబడ్డానికి. ఒక్క సెకండ్ కూడా భయపడలేదు. కింద పడ్డదా? పడలేదు. నిలబడ్డదా? ఎదురుగా నిలబడ్డది. దేవునికి నిలబడి ఏమన్నది? Satan answered the Lord. Satan answered. దేవుడు డైరెక్ట్గా స్ట్రైట్ క్వశ్చన్ వేశాడు. ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళందరిని వదిలిపెట్టి ఎందుకు లూసిఫర్ని అడిగారు? I have been patrolling the earth. ఒకసారి నేను ఈ శర్మన్ అంతా చెప్పాను, ఎంతమంది గుర్తుంది చర్చిలో? అప్పుడు నన్ను బ్రదర్ కాలేబ్ గారు, మన మధ్యలో లేరు, ఆయన నన్ను ఒక మాట ఇంటికి వెళ్ళినప్పుడు అడిగారు. అయ్యా, మీరు చెప్పినప్పుడు నేను విన్నాను ఈ వాక్యము, సాటన్ మొదటిసారి దేవుని సన్నిధిలోకి వచ్చింది అని ఉన్నది, రెండోసారి కూడా మళ్ళీ వచ్చిందని ఉన్నది, కానీ మూడోసారి ఎందుకు రాలేదో మీరు చెప్పలేదు అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పేట ఆయన కోర్టులో ఉన్నాడు. వై నాట్ ఆన్ థర్డ్ టైం? మూడోసారి ఎందుకు డెవిల్ రాలేదు అని అడిగారు. మూడోసారి ఎందుకు డెవిల్ రాలేదు? 2 సార్లు వచ్చిందని చెప్పారు, మూడోసారి ఎందుకు రాలేదు చెప్పలేదు. డెఫినెట్లీ నేను చెబుతాను అన్న. దట్స్ ద ఎపిసోడ్ వీఆర్ టాకింగ్ అబౌట్. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. యా ప్లీజ్. I have been patrolling the earth. I have been patrolling the earth. అందరు చూడాలి. I have been patrolling the earth. అర్త్ అంతా కూడా నా చేతిలో ఉంది. అర్త్ మీద నేను పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాను. పెట్రోలింగ్ అంటే మీకు తెలిసింది ఏం చెప్పాలి. నైట్ మనం పడుకుంటాం, మీరు పడుకొనే ఉంటారు. పోలీసు వాళ్ళు ఈ గల్లీకి హార్న్ కొట్టుకుంటూ వస్తారు. ఎందుకు? ఎవరన్నా దొంగలు చెప్పాలి, మీరు చెప్పాలి, ప్లీజ్ వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఇట్స్ ఎ ప్యూర్లీ లీగల్ ప్రాబ్లం. పెట్రోలింగ్ వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? నీ ఇంటికి సెక్యూరిటీకి వస్తారు. నీ గల్లీలకు ఎవరైనా దొంగలు వస్తే, లేదంటే 11 దాటితే 12 దాటితే ఎవరైనా చెప్పాలి బయట తిరిగితే చెప్పాలి. కానీ నువ్వు అపోజిషన్ లీడర్, నీకు అసలు ఓట్లు పడ్డాయన్నీ కూడా తక్కువే, నీకు వచ్చిందే 11 సీట్లు, నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీకు లేవు కదా, నువ్వు మెంబర్వి కాదే,
నీవు ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు కదా, నీవు పెట్రోల్ ఎలా చేస్తావు? అయితే దేవుడికి చెప్పిన మాట ఏంటంటే, నేను పెట్రోలింగ్ చేస్తున్న ఎర్త్ మీద. లిసన్, రక్షక భటులు అంటే పోలీసులు కదా పెట్రోలింగ్ చేయడానికి. వాళ్ళు వచ్చి ఎందుకు వస్తారంటే దొంగల్ని, డ్రగ్గులని, అమ్మాయిలని ఎత్తుకుపోయే వాళ్ళని, కిడ్నాప్ చేసేటోళ్ళని, వీళ్ళ నుంచి కామన్ సిటిజన్స్ని, క్రిస్టల్ క్లియర్ రిపోర్ట్ ఉన్న సిటిజన్స్ని కాపాడాలి. ప్లీజ్ లిసన్ దిస్. పోలీసుల యొక్క ముఖ్య రాత్రులు పెట్రోలింగ్ చేసేది దేనికోసము? రిక్కీ నిర్వహిస్తారు వాళ్ళు దేనికోసము? పట్టుకోవడానికి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుకోవడానికి. దట్స్ పెట్రోలింగ్. డ్రగ్స్ ఎవరు ఎత్తకపోతున్నారు, పిల్లల్ని ఎవరు ఎత్తకపోతున్నారు, ఎక్కడెక్కడ వ్యభిచారాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, వీటన్నిటి నుండి కాపాడాల్సిన వారిని మనం పెట్రోలింగ్ చేసేటోళ్ళు అంటాం. నౌ లిసన్, దిస్ అక్యూజర్ ఈజ్ సాటన్. వాడే ఒక దొంగ, వాడు పెట్రోలింగ్ చేస్తా అంటే దేవుడు ఎట్లా నమ్ముతాడు? మీరు చెప్పాలి. సో దేర్ ఈజ్ సంథింగ్ పవర్ఫుల్ మిస్టరీ హిడెన్ ఇన్ దాట్. ఓకే, నౌ లిసన్. అసలు పెట్రోలింగ్ చేస్తే అవసరమైతే పోలీస్కి డోర్ కొట్టి, ఏమ్మా లైట్ వెలుగుతుంది, ఏంది ఇంకా పడుకోలేదా, మీరేనా ఇంకొకరైనా అడుగుతారు. మన ఇళ్ళల్లో అడగరులే, కొంచెం పెద్ద ఇళ్ళ దగ్గర అడుగుతారు. లైట్లు వేసి ఉన్నాయి, కొంచెం లైట్లు వేసి పెట్టండి సార్ మీరు అని అంటారు వాళ్ళు. ఎందుకు? దొంగల భయము, దొంగల బెడద ఉన్నదని. సో ఈ లూసిఫరే దొంగ, వీడే అబద్ధికుడు, వీడే మోసగాడు, వీడే అక్యూజరు. వీడు వచ్చి పెట్రోలింగ్ చేస్తే వాడికి ఏం దొరుకుతుంది? లెట్ మీ షో యూ సమ్ పవర్ఫుల్ మిస్టరీ. నౌ రీడ్ ఇట్. I have been patrolling the earth, watching everything that's going on. Everything. I'm watching. Listen, boys, listen. I'm watching. I'm patrolling and watching. అర్త్ మీద పెట్రోల్ చేస్తున్నాను అండ్ వాచ్ చేస్తున్నా. నేను చూస్తున్నా, క్రిస్టల్ క్లియర్గా చూస్తున్నా. ఎవరిని? అర్త్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎర్త్లో ఉండే వాళ్ళందరిని అబ్జర్వ్ చేస్తున్నా. రీడ్ ఇట్ సార్. వాచింగ్ ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుందో నేను పెట్రోలింగ్ చేస్తున్నాను. వాచింగ్ అంటే చెప్పండి, మూవీ వాచింగ్ అంటే మూవీని ఏం చేస్తాము మనం పెట్టుకుంటే వితౌట్ డిస్టర్బెన్స్ ఏం చేస్తాం? డైరెక్టర్ ఎలా తీశాడు, ఫోటోగ్రఫీ ఎలా తీశాడు, వీడియో ఎలా తీశాడు, మ్యూజిక్ ఎలా కొట్టాడు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం మూవీ చూస్తాం. లూసిఫర్ ఆల్సో పెట్రోలింగ్, వాచింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఎర్త్. దిస్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ద డెవిల్. నౌ లిసన్ మై బ్రదర్. ఈ లూసిఫర్ పెట్రోలింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఏం వాచ్ చేస్తుంది తెలుసా? ఎందుకంటే హెవెన్లీ కోర్ట్లో నీ గురించి నెగిటివ్గా అంటే ఉన్నదాన్నే లీగల్గా ప్రొడ్యూస్ చేయాలి రిపోర్టు, లేకపోతే ఇల్లీగల్గా ఒప్పుకోడు. నీవు అనుకున్నట్టు మీ బాబు ఆ రూమ్లో పడుకున్నాడని నీ సన్స్ గురించి నువ్వు గొప్పలు చెబుతావే, వాడి గురించి రిపోర్టు పట్టుకొచ్చిన ఏమని తెలుసా? వాడు రాత్రంతా ఫోన్ పట్టుకొని ఫేస్బుక్లో ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ బీన్ పెట్రోలింగ్ ఆన్ ద ఎర్త్. He is looking for legal evidence. He wants to produce at the court of the Lord. ప్రభు యొక్క కోర్టులో తీసుకెళ్ళి, ఇదిగో ఈ మనిషి ఫేస్బుక్లో 5 hours ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్లో 2 hours ఉన్నాడు, యూట్యూబ్లో ఇంత అవర్స్ ఉన్నాడు. ఇవన్నీ కూడా రాత్రంతా మనం పడుకున్నా వాడు పడుకోడు. వాడు వచ్చి చూసి, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ వర్త్ టు రిసీవ్ యువర్ బ్లెస్సింగ్స్. దట్స్ అ లీగల్ ప్రాబ్లం. చూసి, నువ్వు హిస్టరీ డిలీట్ చేయొచ్చు, నీవన్న మాటలన్నీ కూడా గాల్లోకి వదిలేయచ్చు, కానీ వాడికి పెట్రోల్ చేసి అవన్నీ ప్యాకేజ్ లాగా పట్టకపోయి ఇదంతా వన్ డే ఈజ్ గోయింగ్ టు సబ్మిట్ అగైనెస్ట్ యువర్ ప్రాస్పరిటీ. డిడ్ యు సీ? దట్స్ ద పెట్రోలింగ్. మనం అనుకుంటున్నాయన్నీ డిలీట్ చేస్తున్నాం. నో, ఇట్స్ లిటరల్లీ ఫైటింగ్ అగైనెస్ట్ యువర్ కిడ్నీస్, your heart, your prosperity, your works of your hands. రాత్రంతా పగలంతా మనము అక్యూజ్డ్ కంటే కూడా ఎక్కువగా మనం బిహేవ్ చేసి లాస్ట్కి మనం చేసిన ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశాము డెవిల్కి. ఇమ్మీడియట్గా డెవిల్ యొక్క ఎవిడెన్స్ తీసుకొని పట్టుకొని పోయి హెవెన్లీ కోర్ట్లో సబ్మిట్ చేసింది. హలో, డోంట్ థింక్ దట్ డెవిల్ ఈజ్ బ్లైండ్. ఏ ప్రార్థనకి దేవుడి
అండ్ వాచింగ్. ఈజ్ బీన్ వాచింగ్ సిన్స్ ఇయర్స్. వాచ్ చేస్తూ ఉన్నాడు. అండ్ లిజన్ అండ్ వాట్స్ గోయింగ్ ఆన్, అసలు ఏం జరుగుతుందో హీ వాంట్స్ టు సీ ఇన్ అవర్ లైఫ్. అగైనెస్ట్గా ఇన్ని రిపోర్ట్లు పట్టుకొని పోయిన తర్వాత ఒక డే, ఇలాంటి డే ఒకటి సమర్పిస్తే మనం ఏం చేస్తున్నామంటే యూనివర్సల్గా అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ మనం ప్రార్థనలు లేపుతున్నాం. ఈ ప్రార్థనలకి డెవిల్ తీసుకొచ్చిన రిపోర్ట్స్కి రెండింటికి మ్యాచ్ చేస్తారు. ఈ పర్సన్ చేసే ప్రార్థనకి నీవు జవాబులు ఇస్తా అంటే నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నది, చూడు ఈ మనిషి లైఫ్ స్టైల్ ఇది. 24 గంటలు వీళ్ళు స్టేటస్లు పెడతారు. 24 గంటలు ఒక మనిషి ఎక్కడ ఉంటాడో వాడికి మనకంటే ఎక్కువ వాడికే తెలుసు. ఆ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేస్తాడు. ఈ కోర్టు సీన్ అంతా దేనికోసం తెలుసా? అక్యూజ్డ్, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అంటే ఆ ఆయుధమే నీవు వాడికి ఇస్తే, వాడు బట్టి కోర్టులో సబ్మిట్ చేస్తే, నీవు ఎన్ని ఆర్గ్యుమెంట్ చేసినా నేను కాదు అని అంటే అది ఎలా జరుగుతుంది? హియర్ కమ్స్ ద క్రాస్. ఇక్కడ యేసుప్రభువారు మనకి అత్యంత హెల్పర్గా మారుతారు. హల్లెలూయా. ఈజ్ దేర్ టు హెల్ప్ అస్. టునైట్ హీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ప్లీజ్ గో హెడ్. Then the Lord asked Satan, have you noticed my servant Job? Then అప్పుడు అడిగాడు దేవుడు, సరే ఇవన్నీ పెట్రోలింగ్ చేసినావు కదా, నేను ఒక మనిషి దగ్గర నా దగ్గర ఒక మంచి రిపోర్ట్ ఉన్నది. వండర్ఫుల్ మ్యాన్, అతని పేరు యోబు. He is the finest man in all the earth. Who is giving the report? టెస్టిమనీ ఎవరు ఇస్తున్నారు సార్? God. దేవుడు. లిజన్, దేవుడు మన గురించి టెస్టిమనీ ఇస్తేనే అప్పటి వరకు బ్లెస్సింగ్స్ అనే కన్ఫర్మేషన్ అవ్వని పని అది. ప్లీజ్, దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కోర్ట్, హెవెన్లీ కోర్ట్, రిగార్డింగ్ ఫైనాన్సెస్, రిగార్డింగ్ మనీ, రిగార్డింగ్ హెల్త్. ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఇది అసెంబ్లీ కూడా కాదు. అసెంబ్లీ వాళ్ళు కానీ పార్లమెంట్ ఇవన్నీ ఏదన్నా వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ లీడ్ తీసుకొని జనాలకు హెల్ప్ చేయాలన్నా అది కంపల్సరీ కోర్టు గుండా వెళ్ళాల్సిందే, హైకోర్టు తీర్పు ఇవ్వాల్సిందే. ఫైనల్గా ఆ జీవోలు పాస్ చేసాము సార్ ఇదంతా అవ్వాలంటే కోర్టు కన్ఫర్మ్ చేస్తేనే ఆ తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అన్నీ అవుతాయి. లీగల్ ప్రొసీడింగ్స్ అవుతాయా? అవ్వవు. లుక్ ఎట్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గాడ్. ప్లీజ్ గో హెడ్. Have you noticed my servant Job? Have you noticed? నోటీస్ చేయగలిగావా? నువ్వు నిజంగా పెట్రోల్ చేస్తా అంటున్నావు కదా, నువ్వు పెట్రోలింగ్ చేసావు, వాచ్ చేసావు, అతను యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, అతను వాడు అని నేను చెప్తున్నా. నువ్వేమంటున్నావు అంటే ఉన్నదా లేదా అని ఎంక్వైరీ చేసుకో అని చెప్పి పంపించాడు. కానీ రీడ్ ఇట్, చదవండి. He is the finest man in all the earth. He is the finest man in all the earth. నువ్వు ఎర్త్ అంతట్లో ఎంతైనా స్క్రూటైన్ చేసుకుని రా, ఎంతోమంది నీకు దొరుకుతారు. ఇల్లీగల్గా వాళ్ళు చేసుకునే పనులన్నీ అగెనిస్ట్గా రిపోర్ట్ తీసుకొస్తావు. కానీ నా దగ్గర కూడా ఒక రిపోర్ట్ ఉన్నది ఈ మనుషుల గురించి. ఏమనంటే యోబు గురించి నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉన్నది. ఆ మనిషి ఎలాంటోడంటే హీ ఈజ్ ద ఫైనెస్ట్ మ్యాన్. వావ్, దిస్ ఈజ్ ద రిపోర్ట్. ఇది అంత ఎక్కడ జరుగుతుంది చెప్పాలి? కోర్టు సీన్లో. ఆయన దగ్గర ఒక రిపోర్ట్ ఉన్నది. ఇవన్నీ కూడా లూసిఫర్ అన్నది, మీ ఏంజల్స్ అన్న అబద్ధం చెప్తారు కానీ నేను పొరపాటున అబద్ధం చెప్పను. వాళ్ళు ఏదో నీ ఫేవర్ కోసము వాళ్ళందరూ కూడా. నా దగ్గర ఉన్న ఏంజల్స్ చాలా ఫెయిత్ఫుల్. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. నిన్ను వదిలిపెట్టి నా వెనకాల వచ్చారంటే ఊహించుకో నా ఏజెంట్ ఎట్లా పనిచేస్తారు, నిద్ర లేకుండా పనిచేస్తారు. మీ ఏంజల్స్ అన్న యోబు గురించి 4 ముక్కలు చెప్తారు. వాళ్ళు ప్రైజ్ చేశారు, వాళ్ళు మీటింగ్ పెట్టారు, వాళ్ళు ప్రార్థన చేశారు, ఆత్మలు రక్షించబడ్డాయని ఎన్ని ఫేక్ స్టోరీస్ చెప్తారు మీ ఏంజల్స్. కానీ నా దగ్గర ఉన్న ఏంజల్స్ 3వ వంతు ఏంజల్. ఈ ఏంజల్స్ అన్నీ కూడా అలాంటివి కావు, చాలా ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. వీళ్ళు స్పై చేసినట్టు ఎవడు చేయడు, అంత జాగ్రత్తగా చేస్తారు వీళ్ళు. ఆ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది. లెట్స్ దీన్ని ఈక్వల్ చేసి చూద్దాం. ఓకే, హీ ఈజ్ బ్లేమ్లెస్. దేవుడు చెప్తున్నాడు అతను బ్లేమ్లెస్ అండి, అతను యథార్థవంతనుడు. A man of complete integrity. A man of complete integrity. ఒక ఇంటిగ్రిటీకి నిదర్శనము, నిలువు చిత్రం ఎవరన్నా ఉన్నారంటే యోబు. ఈ మాటలు వింటుండగానే మీకు ఫైనాన్సెస్ మొత్తం కూడా మెంటల్గా, సైకలాజికల్గా మొత్తం స్ట్రక్చర్ ఫామ్ అయిపోతుంది. మీరు ప్రేయర్ చేసిన దాంతో సమానం ఇది, దానికి మించినది ఇది. గో హెడ్. Yes.
He is blameless, a man of complete integrity. He is. Look at that. ఆడు పెట్రోలింగ్ చేసినప్పుడు దొరకలే ఇవన్నీ. ఆడు పెట్రోలింగ్ చేసినప్పుడు యథార్థవంతుడు అని చెబుతాడా? చెప్పడు. నీ మీద అక్యూజ్ చేస్తాడు. He fears God. అతను దేవునికి భయపడేవాడు. నోటీస్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ 7 మరొకసారి చదవండి. ఎన్నో వర్షం అది? Verse 8 అందరూ చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. వావ్! భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద ఆల్మైటీ. మై గాడ్, గో హెడ్. He fears God and stays away from evil. He stays away from evil. లిటరల్గా దేవుడు చెప్పింది ఏం తెలుసా? నువ్వు ఎంత పెట్రోలింగ్ చేసి వెతికినా ఇతను నీకు కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. నీకు అందడు, నీ రాడార్స్కి అందడు, నీ వైఫైకి అందడు ఆయన. ఓకే, కమాన్. నువ్వు అతనికి అగైనెస్ట్గా ఒక్క రిపోర్ట్ కూడా రూపించలేవు నువ్వు, నీ వల్ల కాని పని అని చెప్పి దేవుడు తన యోబు గురించి చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. Verse 9 చూడండి తల్లి అందరూ. అమ్మా, Satan replied to the Lord. సాటన్ అన్నది రిప్లైడ్ చేసింది ఏమని? Yes. అది నిజమే. ఒక ప్లీజ్ వెయిట్. డెవిల్ ఏమన్నది? అగ్రి అయిందా లేదా? నౌ టెల్ మీ, డెవిల్ పెట్రోలింగ్లు ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేదా? యథార్థవంతుడు ఉన్నది. దేవుడికి భయపడేవాడు అంటే ఎస్ అన్నది. ఓ ప్లీజ్ మళ్ళీ చూద్దాం. మళ్ళీ verse 8లో ఏమనుంది చదవండి. Verse 8 ప్లీజ్. He is the finest man in all the earth. ఎస్ అన్నదా లేదా? ఎస్ అన్నది. రెండోది, he is blameless. అంటే ఎస్ అన్నది. A man of complete integrity. ఎవరు చెప్పారు డెవిల్ అబద్ధం ఆడుతుందని? ఇట్స్ బేస్డ్ ఆన్ ద ప్రెజెన్స్ టు ప్రెజెన్స్. ఎవరికి అబద్ధం చెబుతుంది డెవిల్ అంటే ప్రజెన్స్ మేనిఫెస్టేషన్, దాన్ని బట్టి, దాని పవర్ని బట్టి, మ్యాగ్నిట్యూడ్ని బట్టి, దాని వెయిట్ని బట్టి అబద్ధమా అది నిజమా అన్నది తెలుస్తుంది. నేను తమ్ముడు ఒక మాట చెప్పాను, అబద్ధాన్ని కనుక్కోవడం అనేది కొంచెం ఈజీ, కానీ మోసాన్ని కనుక్కోవడము చాలా కష్టం. దట్స్ ద డెవిల్, ఈజ్ ద డిసీవర్. అబద్ధాన్ని కనుగొనడానికి చాలా ఈజీ. అబద్ధమైన మనము అర్థం చేసుకోగలం, నమ్మగలం, అబద్ధాన్ని అయినా గుర్తించగలం. కానీ మోసాన్ని మాత్రం గుర్తించడం అంత ఈజీ కాదు. డెవిల్ చూస్ చేసుకున్నది అబద్ధం కాదు. దో హీ ఈజ్ ఎ లయర్, బట్ హీ చోస్ టు డిసీవ్ పీపుల్. దట్స్ వేర్ యూ కెనాట్ ఫైండ్ హిమ్. సో దట్ ఈస్ హౌ హీ కమ్స్ ఇన్ టు ద కోర్ట్. హీ ఈజ్ బ్లేమ్లెస్, ఎ మ్యాన్ ఆఫ్ కంప్లీట్ ఇంటెగ్రిటీ. ఎస్ అన్నదా లేదా డెవిలు? ఎస్. మై బ్రదర్, మై సిస్టర్, ఈ వాక్యం తర్వాత, ఈ ప్రార్థన తర్వాత డెవిల్కి పొరపాటున ఏదైనా రిపోర్ట్ కావాలని దేవుడి దగ్గరికి పోతే, మనకి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం అని ఉంటే ఆ ఆయుధానికి దేవుడు ఒక మాట చెబుతాడు, అతను యథార్థవంతుడు పాస్టర్ గారు, ఆయనకి నువ్వు ఎందుకు రిపోర్ట్ ఎదురుగా తీసుకొచ్చావు? ఎస్ యూ సెడ్. ఆయన హిస్టరీ అంతా, గూగుల్ హిస్టరీ అంతా చూసిన, పాస్ట్ 10-15 ఇయర్స్ ఆయన స్మార్ట్ ఫోన్ కొన్న కానీ చూసిన, నో ఎవిడెన్స్, నో బొమ్మాస్, నో నథింగ్, నో స్క్రీన్ షాట్స్, నో 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 అన్నిటికీ నో చెప్పాడు ఆయన. యాజ్ యూ సెడ్, ఈస్ ఎస్. ఆయన వివాహమైంది, ఆయనకు పిల్లలు ఉన్నారు. ఎప్పుడైనా ఆయన తప్పు చేశాడా అమ్మాయిని చూసి? డెవిల్ అంటే నో. కానీ నువ్వు చెప్పింది ఎస్. ఇవన్నీ కరెక్టా? ఎప్పుడైనా మోసం చేశాడా? లేదు. అన్నీ కరెక్టే ఉన్నాయా? అన్నీ కరెక్టే ఉన్నాయ్యా. మరి ఏం జరిగిందో చూద్దాం. కమాన్. ఎస్, బట్ జోబ్ హ్యాస్ గుడ్ రీజన్ టు ఫియర్ గాడ్. ఎస్, బట్ Job has good reason to fear God. అతనికి ఒక మంచి రీజన్ ఉంది దేవునికి భయపడడానికి. ఆ విషయం నేను సండే డీల్ చేస్తా ఒక్క పార్ట్. ఓకే, కంటిన్యూ. You have always put a wall of protection around him and his home and his property. You have made him prosper in everything he does. Look how rich he is. Wow, what a evidence. ఇది ఎవరు చెప్పారు? ఈ లూసిఫర్ పెట్రోలింగ్ చేసి పట్టుకొచ్చిన ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ పట్టుకొచ్చింది. అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయి,
3000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లున్నాయి, 500 జతల ఆడుగాడిదలు ఉన్నాయి, 7 కొడుకులు, 3 అమ్మాయిలు, చాలామంది పనోళ్ళు. నా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉన్నది, ఇదంతా నువ్విచ్చిందే. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు ఇచ్చినవి, కానీ ఒక పని చేసావు, ఒక గుడ్ రీజన్ ఉంది, అతని చుట్టూ నువ్వు కంచె వేసి పెట్టావు. నేను సండే ఆ పార్ట్ డీల్ చేశాను, వెరీ పవర్ఫుల్. అది పార్ట్ 2 అది. You have always put a wall of protection around him and his home and his property. You have made him prosper in everything he does. You have made him prosper. నువ్వు చేసావు ఇది. ఓకే, మన సండే డీల్ చేద్దాం ఆ పార్ట్. Look how rich he is. ఎంత రిచో నువ్వే చూడని దేవుడికి చెబుతున్నాడు. ఓకే, బట్ రీచ్ అవుట్. ఇప్పుడు ఈ కోర్టు సీన్లో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏమని? రీచ్ అవుట్. దేవుడికి చెబుతున్నాడు డెవిల్, సాతాను చెబుతుంది కోర్టు సీన్లో. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎంత యథార్థవంతుడో మీరు గమనించండి. ఆయన క్యారెక్టర్ కానీ ఇంటిగ్రిటీ కానీ మచ్చలేనిది ఏమీ లేదు. కానీ స్టిల్ ఆ కోర్టు సీన్లో కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని లీగల్ నోటీసు, లీగల్ ప్రొసీడింగ్స్ నీకు అగేనెస్ట్గా రూపించబడుతుంది. ఆ ఆయుధాన్ని వర్ధిల్లకుండా నువ్వు ఎలా చేయాలన్నదే ఈరోజు ప్రార్థన. ఓకే, నేనేమంటున్నానంటే ఈ శర్మను అర్థం కావాలంటే ఒక మాట చెబుతా. ఒకవేళ దేవుడు డెవిల్ నీకు అగేనెస్ట్గా ఇద్దరు కలిసి, నీ లవరు నీ ఎనిమి, నీ లవర్ గాడ్, నీ ఎనిమి లూసిఫర్, ఇద్దరు కలిసి నీకు అగేనెస్ట్గా, అంటే అటు సృష్టికర్త, సృష్టించబడినటువంటి నీ ఎనిమి, ఇద్దరు కలిసి నీకు అగేనెస్ట్గా రూపించితే ఆయుధము ఎక్కడికి పోతావు? దాన్ని ఎస్కేప్ చేయాలంటే ఈ రాత్రి ఈ కోర్టు సీన్ కంపల్సరీ అవసరము. ఆమేన్. వీఆర్ గోయింగ్ సమ్వేర్, వీ నీడ్ సమ్ వన్స్ హెల్ప్ హూ ఈజ్ జీసస్. గో హెడ్. బట్ రీచ్ అవుట్ అండ్ టేక్ అవే ఎవ్రీథింగ్ హీ హ్యాస్. ఆయన ఒక మాట చెప్పాడు, రీచ్ అవుట్. నీ చెయ్యి చాపి నువ్వేం చేయాలంటే టేక్ అవే, అన్నీ తీసేసేయి. ఇదంతా ఎవరికి జరుగుతుందంటే కోర్టు సీన్లో జరుగుతుంది. నీవు నీతిమంతుడివి, యథార్థవంతుడివి, న్యాయవంతుడివి, సమృద్ధి గల జీవంతో నువ్వు ఉన్న యేసుప్రభుని నమ్ముకున్నావు, నువ్వు నీతిమంతుడు అంటే ఎస్ ఐఎమ్ రైచస్. ఎంతమంది చెబుతారు అన్నమాట? అందరం చెబుతాం. మరి స్టిల్ నాకు ఈ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, స్టిల్ నా చుట్టూ ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఎక్కడి నుండి వస్తుంది? ఒకవేళ దేవుడే డెవిలే ఇద్దరు కలిసి అగ్రి అయ్యి నాకు వ్యతిరేకంగా ఏమైనా పని చేస్తే నేను ఎవరి దగ్గరికి హెల్ప్ అని పోను. నాకున్న ఒకే హెల్ప్ దేవుడు కదా, నేను ఎక్కడికి పోవాలి? నౌ టెల్ మీ, నీ ప్రాబ్లం ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలుసుకోకపోతే గాలితో పోరాడినట్టు ఉంటుంది. అది ఉండకుండా తీసేదే ఈ రాత్రి ఆల్ నైట్ ప్రార్థన. మై బ్రదర్, ఇంకో 15 minutesలో యూ విల్ సీ వండర్ఫుల్ సొల్యూషన్స్. ఎస్, బట్ రీచ్ అవుట్ అండ్ టేక్ అవే ఎవ్రీథింగ్ హీ. నీ కోసం హెవెన్లీ రెల్మ్లో జరుగుతున్నటువంటి డీల్స్ ఇవి. దిస్ ఈస్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఫర్ యువర్ నోటీస్, దిస్ ఈస్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఓకే, గో హెడ్. అండ్ హీ విల్ షూర్లీ కర్స్ యూ టు యువర్ ఫేస్. ఒకవేళ నువ్వు చెయ్యి చాపి ఇవన్నీ తీసేసావనుకో, షూర్లీ హీ విల్ కర్స్ యూ, హీ విల్ కర్స్ యూ ఆన్ యువర్ ఫేస్. సింపుల్గా చెప్పాలంటే నీ ముఖం మీద ఉమ్మేస్తాడు యోబు. కావాలంటే చూడు, ఐ ఛాలెంజ్ యూ, ఐ బెట్ యూ అని అన్నాడు. ఇమీడియట్గా సరే చూద్దాము అని చెప్పి అనగానే అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆల్ రైట్, ఆల్ రైట్, యూ మే టెస్ట్ హిమ్, యూ కెన్ టెస్ట్ హిమ్. మై బ్రదర్, నీకు వచ్చిన ప్రాబ్లము డైరెక్ట్గా దేవుడే అథారిటీ ఇచ్చాడు. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వాల్సింది రాత్రి. ఇట్ ఈస్ లీగల్ ప్రాబ్లమ్, వీఆర్ గోయింగ్ టు డీల్ ఇన్ ఎ లీగల్ వే. దట్స్ ద ఆల్ నైట్. ఏ ప్రాబ్లం కూడా ఇల్లీగల్గా వచ్చింది కదా. డెవిల్ ఇల్లీగల్గా అసలు ఫైట్ చేయదు, నేను చెప్తున్నాను, ముందు గుర్తుపెట్టుకోండి. డెవిల్ ఇల్లీగల్గా అసలు లీగల్ నోటీస్ తోటే ఫైట్ చేస్తుంది. మస్ట్ లర్న్ దిస్ నైట్. ఈ రాత్రి భయంకరమైన సొల్యూషన్స్ డ్రాప్ చేస్తున్నాడు దేవుడు. ఆమెన్. థ్యాంక్ యూ. గో హెడ్. ఆల్ రైట్, యూ మే టెస్ట్ హిమ్. ఆల్ రైట్, అగ్రీడ్. జడ్జి గారు సంతకం పెట్టారు, మన తరపున లాయర్ గారు సంతకం పెట్టారు. ఏమని తెలుసా? నౌ ఈ రాత్రి వెళ్ళి దినేష్ వెంటబడు, ఆయన ఫోన్ పట్టుకో, ఆయన బైక్ పట్టుకో,
ఆయన కాలేజీకి పోతే కాలేజీకి పో, ఆఫీస్కి పోతే ఆఫీస్కి పో. నీ ఏజెంట్లని 3వ వంతు వాడుకుంటావా? ఇంకా నా దగ్గర నుంచి అంతమంది అని కావాలా చెప్పు. నేను సీక్రెట్ ఏజెంట్లను పెడతా. నౌ టెస్ట్ ఈజ్ ఇంటిగ్రిటీ, ఈజ్ క్యారెక్టర్, ఐ గ్యారంటీ అని దేవుడు సైన్ చేసి పంపిండు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ దేవా నువ్వు మొత్తుకుంటుంటే దేవుడు ఆన్సర్ చేయట్లే. నౌ సీ ద ప్రాబ్లం. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. గాడ్ ఈజ్ ఆఫ్టర్ యువర్ క్యారెక్టర్, your integrity. That itself is a biggest level of prayer. It's more than prayer, your character. నీ ఇంటిగ్రిటీ, నీ క్యారెక్టరు శక్తివంతమైనది మిగతా జనాలు చేసే ప్రార్థన కంటే. వాడు 100 గంటలు ప్రార్థన చేసినా నువ్వు 1 నిమిషం నీతిమంతుడు అని, దేవుడు మంచోడు అని ఒక్క మాట అంటే ఆ రాత్రికి సొల్యూషన్స్ పడ్డట్టే. హల్లెలూయా. That's the God we are serving. Let's understand God's legal proceedings. హౌ హీఈస్ డీలింగ్. మన ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేస్తాడంటే, ఇంటికి పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయనది పోదండి. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోద్ది దేవుణ్ణి. ఈ దేవుణ్ణి ఆ స్టాండర్డ్కి తీసుకురాకండి. నూనె స్థాయికి, డబ్బా స్థాయికి, నీళ్ళ స్థాయికి, చేతులు వేసే స్థాయికి, ప్రొఫెసీలకి ఆ స్థాయికి తీసుకురాకండి. డెవిల్ అదే ఇంకా బేసిక్ ఏమంటారు, బ్యాప్టిజం పొందడము, మారుమనసు పొందడము, ఈ నీళ్ళలో ముంచడం, నీళ్ళలో వేయడము, చేతులు వేయడము, కవర్లు వేయడము, ఇవన్నీ చేయొద్దని కాదు, ఇది బేసిక్. But still people are suffering and suffering and suffering. My people are perished due to lack of wisdom and knowledge. If it is solved by prayers తో సాల్వ్ అయ్యేదంటే ఈ పాటికి అవ్వాలి. ఇన్నిసార్లు ప్రార్థన చేసినాం కదా, అవ్వలేదు. లీగల్ ప్రొసీడింగ్స్ డెవిల్ అక్కడి నుంచి ఇమ్మీడియట్గా దిగొచ్చింది జోబ్ ఇంటికి, దినేష్ ఇంటికి. ఆ రాత్రి ఇంటి చుట్టూ ఏజెంట్లను పెట్టింది. నౌ స్పై హిమ్. నవ్వు అతని యొక్క ఐపీ అడ్రస్సు ఏం చేయాలి? హ్యాక్ చేయండి. అతని ఫోన్ హ్యాక్ చేయండి. అతని అన్నీ హ్యాక్ చేయండి. ప్రతి ఏరియాలో అతని బిజినెస్లోనే అక్కడ నీతిగా ఉంటున్నాడా లేదా, ఇటుకలు కొనేటప్పుడు నీతిగా ఉన్నాడా లేదా, వాటర్ బాటిల్ కొనేటప్పుడు నీతిగా ఉన్నాడా లేదా, ఒక గ్లాస్ వాటర్ పక్కింట్లో తెచ్చుకున్నాడు, వాళ్ళకి చెప్పిండా లేదా, పక్కింట్లో కాసిన జామకాయ ఈ చెట్లు యువతలకు వస్తే ఒక జామకాయ కోసుకున్నాడు, కానీ నెక్స్ట్ డే ఆంటీకి చెప్పలే, ఆమె అనుకుంటే చిలక కొరికింది అనుకుంటుంది. No. Let's test whatever he eats, whether he is pure or not. దేవుడు ఎంత ధైర్యంగా చెప్పాడు తెలుసా, నా యోబుని టచ్ చేయడం నీ వల్ల కానిపోయిన. వాట్ ఏ మైటీ గాడ్. గట్టిగా చెప్పలు కొడదామా? ఈ రాత్రి మనం ఇక్కడ ఉన్నది దేవుణ్ణి గెలిపేయడానికి. మన ఇంటిగ్రిటీతో, మన ఇంటిగ్రిటీ, మన క్యారెక్టర్తో దేవుణ్ణి గెలిపించాలా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రాస్పరిటీ. ప్రాస్పర్ అయ్యావు ఎక్కడంటే క్యారెక్టర్లో ప్రాస్పర్ అయ్యాను నేను. మాటిచ్చి వెనక్కి తిరిగే మనిషిని కాదు నేను నిలబడే ఉన్నాను. నేను ఇంకా మార్కెట్లోనే ఉన్నాను. నేను వెళ్ళే ప్రతి చోటల్లా ఆయన నాకు తోడుగా ఉంటాడు. సేమ్ టైం గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళే ప్రతి చోటల్లా కూడా డెవిల్ నిన్ను కాచుకొని చూస్తూ ఉన్నది. అప్పుడు ఏం చెబుతుంది తెలుసా కోర్టు సీన్లో? నువ్వు ఎంత గొప్పగా చెప్పుకుంటావే నీ పిల్లల గురించి, నాకు ఫెయిత్ఫుల్గా ఉన్న నా ఏంజల్స్ బెటరు మీ సన్స్ కంటే, వాళ్ళే దొంగలు నాకన్నా, నా అవసరం లేకోకుండా వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటారు. కావాలంటే నేను ఎవిడెన్స్ పట్టుకొస్తా. దేవుడికి ఈ భూమి నుంచి రైట్ ఎవిడెన్స్ తన ఏంజల్స్ నుండి వస్తాయో రావో తెలియదు, కానీ డెఫినెట్గా లీగల్గా డెవిల్ ఏంజల్స్ మన గురించి ప్రతిరోజు రిపోర్ట్ ఇస్తూనే ఉన్నాయి. నౌ టెల్ మీ మై బ్రదర్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? థ్యాంక్ యూ. రీడ్ ఇట్. Do whatever you want with everything. ఏదైనా చేసుకో. Okay, now we are going somewhere. This is another level dimension. Now the devil came down from the heavenly court. ఫస్ట్ రాగానే మన ఇంటికి లీగల్ నోటీస్తో లాయర్ వచ్చారు. సార్ మిమ్మల్ని ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్లో కోర్టులో కనపడమంటున్నారని అంటే, ఎవరు నువ్వు అంటాం. సార్ నేను లాయర్ని, పలానా మీ మీద కేసు వేశారు. ఎవరు వేశారు, ఎందుకు వేశారని? అదే ల్యాండ్ ఇష్యూ ఒక 6 అడుగు పోయిందని వేశారు కదా, అది లీగల్ నోటీస్ వచ్చింది, మీరు రావాలి. మీరు మీ తరపున ప్రాబ్లం లేకపోతే మీ పేపర్లు పట్టుకొని మీరు వచ్చేసేయండి. మీరు ప్రొడ్యూస్ చేస్తే అది తీసేయండి. మీరు ప్రొడ్యూస్ చేస్తే మీ పేపర్లు మీరు ఇవ్వండి సార్, నేను న్యాయవంతుని నీతివంతుని చెప్పండి. నీ భూమి కోసం నువ్వు ఫైట్ చేయండి. దానికి మీరు ఎందుకు కంగారు పడతారు? మీ తరపున తప్పు లేదనుకోండి, పంచాయతీ పెడదాం, పెద్దల్ని పిలుద్దాం, లీడర్ని పిలుద్దాం, వాళ్ళని పిలిచి అక్కడ మాట్లాడదాం, అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అన్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? లీగల్ నోటీస్ పట్టుకొచ్చిన లాయర్ తోటి ఇమీడియట్గా
పోతావు. సో ఒక్కసారి కోర్టు నుండి లీగల్ నోటీస్ వచ్చిందంటే నీకు ఎన్ని ఉద్యోగాలున్నా, నీకు ఎన్ని పనులున్నా ఆపుకొని రావాలా. నౌ టెల్ మీ, సింపుల్ స్టేట్మెంట్, చిన్న లాజిక్. మనకు ఉద్యోగం ఉన్నది, మనకి వ్యాపారం ఉన్నది, లీగల్ నోటీస్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ఏం చేసాం మనం? ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఒకటి, మనం చేయరాని తప్పుకి, చెయ్యని తప్పుకి, లేదంటే అన్నీ జరిగిన దానికి వారం రోజులు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. కాబట్టి ఈ వారం రోజులు బిజినెస్ నష్టం వస్తే ఇమ్మీడియట్గా ఎవరిని అంటావు చెప్పు? ఎవరిని అక్యూజ్ చేస్తావు? లీగల్ నోటీస్ని పట్టుకొచ్చావు, కానీ వాడిని వదిలిపెడతావు. దేవుడు నాకు ఈ ప్రాబ్లం ఇచ్చాడని దేవుడి మీద పడతాడు. దట్స్ ద స్ట్రాటజీ నెంబర్ 1 ఆఫ్ ద డెవిల్. వన్స్ మన ఇంటిగ్రిటీ దెబ్బతింటున్న కొద్దీ, మన లెక్కలు దెబ్బతిన్న కొద్దీ దేవునితో మనకున్న గుడ్ టర్మ్స్ అన్నీ కూడా నష్టపోతూ ఉంటాయి. హియర్ కమ్స్ అనదర్ ప్రేయర్. ఇక్కడ మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా నాకు ఆస్తి పోయింది, డబ్బులు పోయినాయి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అంటాం. వాడు మళ్ళీ అంటాడు నెక్స్ట్ వీక్ రా అంటాడు. వాడు మళ్ళీ నెక్స్ట్ వీక్ పోతే వారం రోజులు కోర్టు చుట్టూ తిరిగాం, ప్రాబ్లం సాల్వ్ అయిందా? లేదు. ఇలా తిప్పుతూ ఉంటాడు డెవిలో. బట్ ఎప్పటివరకు అది చూద్దాం. ఇప్పుడు దేవుడు అప్రూవ్ చేసేసాడు, హెవెన్లీ కోర్టులో ఉన్న మెంబర్స్ అందరూ అప్రూవ్ చేశారు, అక్కడ ఉన్న లీగల్గా వచ్చిన ప్రతి లాయర్ కూడా నీకు అగెనిస్ట్గా రాసి పంపించారు. నౌ లుక్ ఎట్ దిస్ పర్సన్ అని చెప్పారు. ఇప్పుడు జోబ్ ఎమ్మటి కొన్ని వందల వేల దూతలు, ఇన్సెక్యూరిటీ, భయము, ఇవన్నీ కూడా అలుముకున్నాయి. ఆయన చుట్టూ కొన్ని వందల మంది ఏజెంట్ తిరుగుతున్నారు, ఆయనకు తెలియదు. స్పైలు పెట్టాడు. సాటన్ నౌ స్పైయింగ్. కమాన్, do whatever you want with everything he possesses. ఎవ్రీథింగ్, అతనికి కలిగిన దాని మీద, అతని ఆస్తి మీద, అన్నిటి మీద నీకు హక్కిస్తున్నా. కాబట్టి నువ్వు డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఏదైనా చేయిపో. ఎన్నో వచనం అది? Verse 12. అందరు చూడండి తల్లి. Do whatever you want with everything he possesses. అతనికి కలిగి ఉన్న దాని మీద, అన్నిటి మీద నీకు హక్కిస్తున్నా. ఇప్పుడు నువ్వు పోయి ఏమన్నా చేసుకోవచ్చు. నౌ టెల్ మీ, లిజన్. ఈ భూమి మీద జరిగే ప్రతి పనికి దేవుడు లీగల్గా అప్రూవ్ ఇవ్వకపోతే డెవిల్కి అసలు ఛాన్సే లేదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లిజన్, దిస్ ఈజ్ బేసిక్. సిన్ చేసినటువంటి ఆదాము తర్వాత పుట్టినోళ్ళే కదా వీళ్ళంతా. సిన్ చేసాం, పాపం ఉన్న. చూడండి, ఈ భూమి మీద ఎంత పాపం ఉన్నా యథార్థంగా బతికి ఆస్తులు సంపాదించుకున్నాడు ఈ వ్యక్తి. ఇతను చేసిన పాపం ఒకవేళ ఆస్తి సంపాదించుకోవడం, బిజినెస్ చేయడమే తప్పై ఉండుంటే అసలు లూసిఫర్ ఎప్పుడో అక్యూజ్ చేయాలి కదా యోబు మీద, అవునా కదా? ఇతను పాపి అన్నాము, ఆదాము క్రమం చొప్పున చూస్తే యోబు పాపి. అయినా కానీ దేవుడు అంటుండే ఇతను యథార్థవంతుడు అంటున్నాడు. అంటే ఈ సిన్ చేసిన తర్వాత కూడా లూసిఫర్ చేతిలో నాశనం చేసే అధికారం లేదు. మీరు వినాలి, లూసిఫర్ చేతులు ఏమున్నాయో ఏం లేవో తెలుసుకుంటేనే ఈ లీగల్ ప్రొసీడింగ్స్ మనం గెలవగలం. సిన్ చేసిన తర్వాత, మీరు సిన్నర్సే అనుకుందాం, మనం సిలువ ద్వారా రక్షణ పొందలేదు అనుకుందాం, వదిలేసాయి. అన్ని జనులు ఎందుకు రక్షించబడలేదు, వాళ్ళు ఎందుకు బాగుపడతారు, వాళ్ళకి ఎందుకు ఆస్తులు వస్తున్నాయని మీరు అంటున్నారుగా. దిస్ ఈజ్ ద రీజన్. వాళ్ళు చేసే పనిలో అభివృద్ధి చెందడానికి ఒకటే రీజన్ అది. కాబట్టి అతను పాపం చేయలేదు కానీ సంపాదించాడు. కానీ ఆదాం క్రమం చొప్పున చూస్తే పాపి అయినా స్టిల్ హీ మేడ్ మనీ. అదంతా లూసిఫర్తో మాట్లాడేటప్పుడు లూసిఫరే అన్నది, నువ్వే అతన్ని రిచ్గా చేసామని అన్నది. బేస్డ్ ఆన్ వాట్? ఇంటిగ్రిటీ. నువ్వు పాపివే కానీ బిజినెస్ న్యాయంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు అర్హుడివి డబ్బు సంపాదించడానికి. చూడండి, సిలువలు చనిపోకముందు ఇవన్నీ, అందుకే చెప్పండి ఇది ఆది కాండంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్. ఐఎమ్ క్లోజింగ్. ఐ నో దట్ యూ ఫీలింగ్ ఇట్స్ ఓకే. But don't harm him physically. But don't harm physically. Here comes another question. That's the question. We'll go ahead. కొంచెం ముందుకెళ్ళి అందరు చూడండి. ఇక్కడ అందరు వినాలి. యోబుని మాత్రం నువ్వు ముట్టొద్దు, కానీ యోబుకి సంబంధించింది అంతా ముట్టు అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే 13వ వచనం నుంచి ఏమని రాసిందంటే, నౌ ఒకరోజు ఒక దినము యోబు కుమార్తెలందరూ ఒక ఇంట్లో కూర్చొని అన్నం తింటా ఉంటే ఒక వ్యక్తి అప్పుడు స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఏమేమి చనిపోయినాయి చెప్పండి.
ఒకడేమో గొర్రెలు ఎత్తకపోయాడు, ఒంటెలు ఎత్తకపోయాడు, చనిపోయినారు, పనులు చనిపోయినారు, కొడుకులు చనిపోయారు, కూతుర్లు చనిపోయారు. తనకున్న ఆస్తి అంతా పోయింది, జీరో అయ్యాడు. నవ్ లిజన్ జీరో అయ్యాడు. లీగల్గా ఈ భూమి మీద నీకున్న చిన్న గాడిదైనా గొర్రెైనా నీ ఇంట్లో ఉన్నది ఏదైనా చావాలన్నా బ్రతకాలన్నా దేవుడు కోర్టులో నుండి సంతకం పెడితే కానీ అది చావదు. కాబట్టి ఇమ్మీడియట్గా నీ అథారిటీ, నీ పవరు డెవిల్ మీద నెట్టకు. కానీ దానికి ఉన్నదానికి డెవిల్ మీద నెడితే దానికి తెలుసు మనకేం తెలియదని. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి దేని గురించి ప్రార్థన చేస్తున్నామో చేయాలా. దేవుడు లీగల్గా ఇచ్చిన వాటి కోసం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎలా ఉందంటే మన అమ్మ నాన్న మనకి చాక్లెట్ కొనిచ్చారు, చాక్లెట్ కొనిచ్చేశారు, మన చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏమో ప్రార్థన చేస్తుండే, ప్రభు నాకు చాక్లెట్ నేను తింటాను. ఇప్పుడు చాక్లెట్ చేతిలోనే ఉంది కానీ అవ్వట్లేదు. లాస్ట్ వచనం నేను చూపిస్తాను. ఇదంతా మీరు చదవండి. 13వ వచనం నుంచి చదవండి. 19వ వచనానికి వెళ్తాం అందరం. ఐఎమ్ క్లోజింగ్, ప్లీజ్ బేర్ విత్ మీ 10 minutes. అందరు చూడాలి. అమ్మా ఇది విన్నావు కదా, జస్ట్ నెమరు వేసుకో, కొన్ని గంటల ప్రార్థనతో సమానం. ఓకే, గో హెడ్. వర్స్ 19. గొప్ప సుడిగాలి అరణ్య, ఇదన్నీ నేను సండే డీల్ చేస్తాను వీటన్నిటిని. గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని అనేను. ఇక్కడ ఇతని ఆస్తి పోయిందండి, ఇతని డబ్బులు పోయినాయి, ఇతని ఫైనాన్సెస్ పోయినాయి. జీరో అంటే జీరో. డెవిల్కి ఫుల్ అథారిటీ ఉన్నది యోబుని డిస్ట్రాయ్ చేయడానికి. యోబుకి సంబంధించింది అంతా డిస్ట్రాయ్ చేశాడు, కానీ యోబును మాత్రం ముట్టొద్దు అన్నాడు. మై క్వశ్చన్, యోబు పిల్లల్ని ముట్టింది, యోబు కుమార్తెలను ముట్టింది, ఆస్తిని ముట్టింది. యోబుకి సంబంధించిన దేన్నైనా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నది. కానీ ఎందుకు డెవిలు యోబు భార్యని ముట్టలేదు? దట్స్ ద క్వశ్చన్. ఎవ్రీథింగ్ డైడ్. పోనీ ఆ కోర్టులో ఒక మాట ఉన్నది, యోబుకి సంబంధించిందంతా ఏదైనా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. యోబుకి సంబంధించిందంతా, ఎనీథింగ్ బిలాంగ్స్ టు జోబ్, యూ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేసుకోపో అన్నది. అప్పుడు యోబుకి సంబంధించిన దాంట్లో యోబు పిల్లలు ఉన్నప్పుడు యోబు భార్య ఉందా లేదా లిస్టులో? ఉండాలి. కానీ యోబు భార్యను ఎందుకు ముట్టలేదు? దట్స్ ద క్వశ్చన్. చెప్పాలి. నెక్స్ట్ వీక్ దాని గురించి నేను చెబుతాను. బట్ హియర్ వర్స్ 19, వర్స్ 20 దగ్గరికి వెళ్దాం అందరం. 20వ వచనం. Job stood up. మై గాడ్, ఇంత ఆస్తి పోయిన తర్వాత, ఇంత నష్టం జరిగిన తర్వాత, నౌ లుక్ ఎట్ దిస్ ఈజ్ ద సర్కమ్స్టాన్సెస్, దీస్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్. అన్ని విషయంలో నువ్వేం చేయాలి చెప్పాలి? ఇప్పుడు యోబు తనకి ఇంత జరిగిన తర్వాత తన పిల్లల్ని ఎవరైనా ఒకటే రోజు ఒకటే క్షణంలో ఒకే ఇంట్లో 10 మంది పిల్లలు చనిపోతే ఎలా ఉంటుంది? నీ సొంత పిల్లలు, నీ కడుపున పుట్టిన పిల్లలు, ఒక్కళ్ళు కాదు 10 మంది ఒకటేసారి అదే ఇంట్లో చనిపోయారు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్నీ పోయినాయి, జీరో అయిపోయినావు. నీ భార్య నువ్వే మిగిలినావు. బట్ ఎందుకు ఇంత ఆస్తి నష్టం తర్వాత ఒక వ్యక్తి స్టిల్ హీ ఈజ్ ఏబుల్ టు స్టాండ్? ఏమండి, మామూలుగా ఇప్పుడు ఏదైనా వార్తలలో అంటే సినిమాలలో కూడా చూస్తాం, సీరియల్లో కూడా చూస్తాం, ఏదన్నా దుర్వార్త వినగానే మీ ఆయన చనిపోయారండి అని చెప్పగానే ఏమంటాం? నో అని పడిపోతారు అంతే. దన్మని ఏమంటారు చెప్పు? హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అలాంటిది 10 మంది కుమారులు చనిపోయారు, 1 by 1, సేమ్ డే. మీరు చదవండి, సేమ్ డే. ఆస్తి పోయింది, 7,000 గొర్రెలు పోయినాయి, ఒంట్లు పోయినాయి, ఆవులు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ పోయినాయి. అవన్నీ 1 by 1 బ్యాక్ టు బ్యాక్ ప్రాబ్లమ్స్. లాస్ట్కి అతనికి తెలిసిన విషయం ఏంటంటే తన పిల్లలు కూడా చనిపోయారని. ఆ టైంలో అసలు నిజంగా లెగగలవా? జోబ్ stood up. What made him to stand? Come on. Job stood up and tore his robe in grief. Then he shaved his head
and fell to the he ground. saved his head. అతనికే బ్లేడ్ తీసుకొని గుండు అంటే ఎంత ఓపిక ఉంటుంది. మళ్ళీ చదవండి ఆ మాట. Job stood up and tore his robe in grief. ఎంత బలం ఉన్నదో ఊహించుకో. అతను బట్టలు చింపేసుకున్నాడు. ఇమీడియట్గా he shaved his head. he shaved his head and fell to the ground to worship. and fell to the ground to worship. To in all circumstances praise the Lord. గట్టిగా చప్పట్లు కొడదామా? Did you see the construction? In all circumstances, ఎక్కడ రాసింది ఏమనుంది? మళ్ళీ చదవండి. And fell to the ground to worship. To worship the Lord. పౌలు శీలలు చెరసాల్లో బంధించబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? They worshipped him in their circumstances. My brother, నీకు ₹1,00,00,000 కాదు, ఒక ₹50 జేబులో పోతేనే నీ ఫోన్ అరగంట కనపడకపోతే నీ ముఖం వికారంగా అయిపోతుంది. ఒక 50,000 నష్టం పోతే లెగలేవు, చర్చికి కూడా రావు నువ్వు. ఎందుకు చర్చి రాలేదని అడుగు. ఒక 10,000 నష్టం వస్తే రాగలమా? ఇంపాసిబుల్. దేవుడు ఏం చేశాడు అనటం కంటే కూడా ఆ నష్టం చర్చ్ అందరికీ తెలియాలి, పాస్టర్ గారికి అసలే అందాలి. ఏమైందనంటే నా బిజినెస్ లాస్ అయింది, 50,000 పోయినాయి, ₹1,00,000 పోయింది, నా కొడుకు చచ్చిపోయాడు. దినకరయ్య గారు అదే చేశారు, నా కూతురు చనిపోయాడు. నీ సేవ ఒకటి చేస్తాడని 6 నెలలు చేయలేదు. నేను సేవ చేయను, ఏం చేయనని ఇంట్లో నుండి బయటికి రాలే. లాస్ట్కి ప్రేయర్ చేసుకొని నువ్వు రికవర్ అయిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పాడు, నీ కూతురు చనిపోతే నేను ఎంత బాధపడుతున్నాగా అప్పుడు అని చూపించి నీ కూతురు నా దగ్గర సేఫ్గా ఉన్నది. కానీ గుర్తుపెట్టుకో, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు పాపులు. మరి నా కొడుకుని చనిపోయింది కూడా నీకు చూపించాను కదా, నా కుమారుడైన యేసుక్రీస్తు. మరి నాకెంత బాధ ఉండాలి నువ్వు ఒకసారి ఆలోచించు అని అంటే అప్పుడు లేచి ప్రపంచవ్యాప్తంగా నేను వెళ్ళి సేవ చేస్తా అని అన్నాడు. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడే జోబ్ స్టూడ్ అప్. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని కొరకైనా నిలబడు. స్టాండ్ ఫర్ గాడ్ టు ప్రూవ్ గాడ్ దట్ హీ ఈస్ ఎ గుడ్ గాడ్. ఐఎమ్ క్లోజింగ్. మై సిస్టర్ గో, మై బ్రదర్ లిసన్, రీడ్ ఇట్ సార్. Then he shaved his head and fell to the ground to worship. Imagine, ఆయన చేసిన ప్రతి పని ఇంపార్టెంట్ మనకి. ఇలాంటి టైంలో ఒక బార్బర్ని పిలిపించుకొని నువ్వు గుండు కొరికించుకోవాలా. కానీ తన మిర్రర్ దగ్గరికి పోయి హీ స్టార్టెడ్ షేవింగ్ హిస్ హెడ్. ఒకవేళ బార్బర్ని పిలిపించుకున్నాడు అనుకుందాం, బార్బర్ని పిలిచి చేయించుకున్నాడంటే అతను ఏం చేస్తున్నాడు? మౌనంగా వెయిట్ చేస్తున్నాడు. దేనికోసం తెలుసా? తనకు ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది, సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇదే అవకాశం దేవుణ్ణి వర్షిప్ చేయడానికి. లెట్ us learn from జోబ్. మై బ్రదర్, వర్షిప్ ఎప్పుడు చేయాలి తెలుసా? నీ దేవులో డబ్బులు లేనప్పుడు, అది డెవిల్ దొంగిలించుకోపోయిందని లీగల్గా తెలిసినప్పుడు ఇతను వర్షిప్ చేశాడు దేవుణ్ణి. వర్షిప్ చేయడము ఇట్స్ లీగల్ ప్రొసీడింగ్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్షిప్ అంటే హానర్ చేయడం. మై లార్డ్ అంటాం కోర్టులో. ఏమంటాం కోర్టులో? మై లార్డ్ అని అంటాం. ఏమని చెప్పాలి? మై లార్డ్ అని అంటాం. ఎవరితోటి? జడ్జి గారితోటి. వాదోపవాదాలు జరిగేటప్పుడు మై లార్డ్ అని అంటారు. వాట్ ఈస్ దట్? ఐఎమ్ హానరింగ్, ఐఎమ్ వర్షిపింగ్ బికాస్ ఆఫ్ యువర్ పొజిషన్. నీ పొజిషన్ తగ్గట్టు తీర్పు నాకు చేయి ప్రభు అని వర్షిప్ చేయడం మొదలుపెట్టాడు యోబు. హల్లెలూయా. అయ్యా, ఈ రాత్రి 5 నిమిషాలు నువ్వు వర్షిప్ చేసినా చాలు. నీ పరిస్థితిని బట్టి థ్యాంక్ యూ అని చెప్పు. అందరితో అయిపోలేదు జోబ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్తో లాస్ట్ టైం ఐ కేమ్ నేకెడ్ ఫ్రమ్ మై మదర్స్ వూమ్. దిస్ ఈజ్ $1 మిలియన్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఈరోజు నేను చెప్పబోయేది. మీరు ఎప్పుడు ఎక్కడైంది సమాధుల దగ్గర ఎన్ని ఉంటారు, చనిపోయిన వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటారు, బట్ సీజేసేమికి దేవుడు ఎప్పుడు డిఫరెంట్గా ఇస్తాడు. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్. I came naked from my mother's womb. I came naked from my mother's womb. From my mother's womb. And I will be naked when I leave. And I will be naked when I leave. The Lord gave me what the Lord I had. Gave me what I had. What I had. And the Lord has taken it and away. And the Lord has taken away. Praise the name of the Lord. Praise the name of the Lord. Circumstances will give thanks to the Lord. Give thanks to the దేవుడికి అన్ని విషయంలో ఏం చేయాలి? నువ్వు కొడుకులు చనిపోతే నువ్వేం చేస్తావు?
ఆడపిల్లలు చనిపోతే ఏం చేస్తావు? ఆస్తి ఎత్తకపోతే ఏం చేస్తావు? ఎవరిని అక్యూజ్ చేస్తాం ఇమ్మీడియట్గా చెప్పండి? దేవుణ్ణి. ఇందుకు కాదా ప్రతి ఫ్యామిలీ మందిరానికి రాకపోవడం, చర్చికి రాకపోవడం జనాలు? యూ డోంట్ నో అబౌట్ యువర్ గాడ్. ఇలాంటి ఒక రోజు దేవుడు ఇద్దరు క్రియేట్ చేస్తే నీకు నష్టం జరిగిందని నువ్వు దేవుణ్ణి దూషించి డెవిల్ పక్షం అయ్యి ఇంటికాడ కూర్చొని ఉన్నావు నీ ప్రాబ్లమ్స్కి. వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్ ఇస్ దాట్? యూ ఫెయిల్డ్ ద టెస్ట్. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు లూసిఫర్తో చెప్పాడు, గో అండ్ టెస్ట్ చెయ్యి. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ అని పెట్టు, నువ్వు కారు తీసేయి, ఆడు పరిగెత్తుకొని వచ్చి నా మందిరంలో కూర్చుంటాడు అని అన్నాడు. కారు తీసేయగానే దేవుడు కారు తీసేసాడు. ఎట్లా వస్తావు అంత దూరం? ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది, పెట్రోల్కి ఛార్జీకి డబ్బులు లేవు, ఇప్పుడు ప్రభువును వర్షిప్ చేయాలా? కెన్ ఐ డూ దాట్? పిల్లల ఆరోగ్యం బాగలేదు ఇంటికాడ, ఇప్పుడు నేను వర్షిప్ చేయాలా? నాకు ఎట్లా వస్తుంది బ్రదర్ ప్రార్థన చేయమని, వర్షిప్ చేయమని ఎట్లా చెప్తారు బ్రదర్ మీరు? నా ఇంట్లో చావులు శవాలు ఆడబడి ఉన్నాయి. ఏమండి, చనిపోయిన శవాలు ఇంకా పాతి పెట్టను లేదు, వాటి బయటికి తీయను లేదు. వినబడిన తోడనే వెంటనే ప్రాబ్లం విన్న తర్వాత ఫస్ట్ టైం చేసింది ప్రైజ్ ద లార్డ్. దావీదన్న కొంచెం టైం తీసుకున్నాడు, యోబు టైం తీసుకోలే. ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మీ బాబు మరి దారి కింద వస్తా లారీ కింద పడి చనిపోయాడయ్యా అనగానే ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. వాట్ ఈస్ దిస్? అయ్యా మీ బిజినెస్ నడుస్తూ ఉన్నది, అది సడన్గా ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కొలాప్స్ అయిపోయింది, వాళ్ళు వచ్చి లీగల్ ప్రొసీడింగ్స్ ఇచ్చి మొత్తం సీల్ చేసి వెళ్ళిపోయారు, మీది అంతా కూడా ట్రాష్ అంట, మీదంతా ఫ్రాడ్ కంపెనీ అంటానంటే ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. అయ్యా పాపకి బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, కిడ్నీలు పాడైపోయినాయి అంటున్నారు డాక్టర్ అని అంటే ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. ఆ కిడ్నీలు బాగుపడడం మొదలుపెట్టినాయి. యు సీ, ఇన్ ఆల్ యువర్ సర్కమ్స్టాన్సెస్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. వాట్ ఎ మైటీ గాడ్. ఇవన్నీ ఎందుకు చేశాడు తెలుసా? నేను గర్భం నుండి, తల్లి గర్భం, అది చదవండి. I came naked from my mother's womb. అయ్యా $1 million క్వశ్చన్కి ఆన్సర్ ఇది. I came naked from my mother's womb. నా తల్లి కడుపులో నుండి నేను ఎలా వచ్చాను? నేకెడ్గా వచ్చాను. And I will be naked when I leave. ఏమండి నేకెడ్గా రావడం అంటే మన ఉద్దేశం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. నేకెడ్ అంటే ఏంటి? దిగంబరి, అంతే కదా, అందరికీ తెలుసు కదా దిగంబర. నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనందరికి ఉన్న ఐడియాలజీ, మనందరికి ఉన్నటువంటి నా ఆలోచన ఏంటంటే, నేను ఈ తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు నాకు బట్టలు లేవు కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మన బట్టలు లేవు కాబట్టి లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఏం పట్టుకొని పోలేదు. అదే కదా మన ఆన్సర్, అంతే కదా, అంతవరకే తెలుసు కదా. బట్ లిజన్, వెరీ ఇంపార్టెంట్, లిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రీడ్ ఇట్. I came naked from my mother's womb. I came naked from my mother's womb. నా తల్లి కడుపులో నుండి గర్భంలో నుండి వచ్చినప్పుడు నేను నేకెడ్. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, and I will be naked when I leave. And I will be naked. నేను నేకెడ్గా ఉంటాను when I leave. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేకెడ్గా ఉంటాను. మరి ఒక్కసారి మాట్లాడుకుందాం జనరల్ టర్మ్స్లో. ఒక మనిషి పుట్టినప్పుడు నేకెడ్ అని అనుకుందాం, బట్టలు ఉండవు కాబట్టి. ఇఫ్ దట్ ఈస్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్, చనిపోయినప్పుడు బట్టలు ఉండకుండా ఉంటాయా? ఏం చేస్తాం చెప్పండి? మంచి సూట్ వేస్తాం, మంచి బట్టలు వేస్తాం, మంచి దుప్పటేస్తాం, అప్పుడు నేకెడేనా? కాదు. సో ఇంటర్ప్రిటేషన్ ఏదో మిస్ అయింది. ఆ ఇంటర్ప్రిటేషన్ మళ్ళీ చూద్దాం. నేను తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు నేను నేకెడ్ అంటే, నేను తల్లి గర్భం, నేను పుట్టినప్పుడు నా చుట్టూ చనిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి లేకుండానే నేను పుట్టాను. దట్ ఈస్ కాల్డ్ నేకెడ్నెస్. మళ్ళీ వినండి. నేను పుట్టినప్పుడు, నా తల్లి గర్భంలో నేను పుట్టినప్పుడు నాకు పిల్లలు లేరు. నా తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఈ 7,000 జతలు, ఈ 7,000 ఒంటెలు లేవు, గొర్రెలు లేవు, మేకలు లేవు, ఆడుగాడిదలు ఇవన్నీ లేవు. ఇవి లేకుండా నేను పుట్టాను. దట్ ఈస్ కాల్డ్ నేకెడ్నెస్. కాబట్టి నేను చనిపోయినప్పుడు కూడా నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళాను. అంటే నేను ఇక్కడ ఉన్నంతకాలం ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దీన్ని బేస్ చేసుకొని నా ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టను. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. ఆస్తిని బట్టి దేవుణ్ణి ఆరాధించేవాడు అబద్ధికుడు అని ప్రూవ్ చేయాలని డెవిల్ చూసింది. కానీ ఆస్తి అనేది జస్ట్ నేను పుట్టినప్పుడు లేదు. నేను ఎలా పుట్టానంటే, నేను కోట్ల రూపాయలతో పుట్టలేదు.
7,000 గొర్రెలతో నేను పుట్టలేదు. దట్స్ మై నేకెడ్నెస్. బట్ నేను చనిపోయిన తర్వాత కూడా, అంటే ఇప్పుడు నాకన్నా ముందు 5 చనిపోయినాయి కాబట్టి ఐఎమ్ స్టిల్ నేకెడ్. సో నేనేం చేయాలి చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ 7,000 గొర్రెలు, ఈ ఎడ్లు ఎన్ని ఎట్లు వచ్చినాయో తెలుసా? అతనికి పుట్టినప్పుడు నేకెడ్ అంటే లేవు. ఇతనికి ఎలా వచ్చి ఉంటాయి చెప్పండి? దేవుణ్ణి ప్రైజ్ చేసినప్పుడు ఈ ఒంటెలు వచ్చినాయి. అమ్మ మనం ఎప్పుడైతే సర్కంస్టాన్సెస్లో ఉంటామో, ఎప్పుడైతే దేవుడికి థ్యాంక్స్ చెబుతామో, అక్కడ చనిపోయిన 7,000 గొర్రెలు చనిపోయినాయి. దాన్ని బట్టి జనాలు నేను నేకెడన్నా, నువ్వు ఒక్క మాటతో ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ అంటే 7,000 గొర్రెలకి 14,000 గొర్రెలు ఇచ్చాడు దేవుడు యోబుకి. అది పౌలు శీలలు చేసినటువంటి వర్షిప్. అతను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు నాకు ఈ ఆస్తి లేదు, అంతస్తు లేదు, నేను జనరల్ నేకెడ్. నేను ఇప్పుడు 5 చచ్చిపోతే నా పీస్ ఎందుకు పోగొట్టుకోవాలి? లెట్ మీ రిజాయిస్. ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. అయితే ఇవన్నీ పోయినందుకు, ఈవెన్ పిల్లలు పోయినందుకు కూడా అతను ఏమన్నాడు? ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ వచ్చిన అక్కడ ఉంటుంది, క్లోజ్ చేయండి. సారీ, ఐ టుక్ మచ్ టైమ్. ఇన్ ఆల్ ఆఫ్ దిస్ వీటన్నిటి విషయంలో Job did not sin by blaming God. Job did not sin by blaming God. Now listen, దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకున్నా అన్నాడా? ఒకవేళ నిజంగా దేవుడు తీసుకున్నాడు, డెవిల్ తీసుకున్నారు, మీరు చెప్పాలి. ఈ విషయంలో డెవిల్ తీసుకుందా, దేవుడు తీసుకున్నాడా? ఆస్తిని ఎవరు నష్టం చేశారు? డెవిలు. కానీ ఇతను ఏమని క్లెయిమ్ చేశాడు? దేవుడు. ఒకవేళ అది అబద్ధమా నిజమా? చెప్పాలి. ఇప్పుడు యోబు ఆస్తి అంతా పోయింది. ఎవరి వల్ల పోయింది? లీగల్ ప్రొసీడింగ్స్ వల్ల డెవిల్ నష్టం చేసింది. కానీ యోబు ఏమని చెప్పాడు కోర్టు కేసులో? దేవా, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసావు అని చెప్పగానే, వీడికి నేను సంతకం పెట్టిన సంగతి తెలిసింది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. కమాన్. దేవుని ఇరికిచ్చేశాడు. డెవిల్ని ఇరికిలే, దేవుని ఇరికిచ్చాడు. నీవు సంతకం పెట్టకపోతే గొర్రె ఎట్లా చేస్తుంది? నువ్వు సంతకం పెట్టకపోతే నేను అప్పులకి ఎట్లా పోతా? నువ్వు సంతకం పెట్టకపోతే ఈరోజు నాకు ఈ సర్కంస్టాన్సెస్ అనుకున్నాయి, ఐ థ్యాంక్ ద లార్డ్ అంటే అసెంబ్లీ కోర్టు కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి, వాట్ ఏ మైటీ గాడ్, నీ ఇంటికి గొప్పదయ్యా యోబు, నీవు న్యాయంగా సంపాదించావు, దేవుణ్ణి బలి ఇరికిచ్చావని మిగతా లాయర్లందరూ షాక్ అయ్యారు. హల్లెలూయా. జడ్జి గారు కొడుకని నిరూపించాడు యోబు. హల్లెలూయా. That's what the praising God. It's all about knowing the legal proceedings. ఆయన ఒకటే మాట, నాకు జరిగిన నష్టానికి డెవిల్ బాధ్యుడు కాదు, నాకు జరిగిన నష్టానికి దేవుడు ఎక్కడో అక్కడ సంతకం పెట్టి, అది ఎంక్వైరీ చేసి దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకుని. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యోబు తన నోటి మాటతో అన్న మాటలలో పాపమే లేదు. ఏమంటే దేవుడు తీసేశాడని చెబితే పాపమా కాదు? అది పాపం. కానీ హెవెన్లీ కోర్ట్ ఏమంటుంది తెలుసా? అసలు ఆయన సిన్నే చేయలేదండి. చేశాడా యోబు? చేయలే. ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి మనం ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడము, లీగల్గా మనము దేవుణ్ణి గెలిపించినట్టు మన కోర్టు కేసులో మనం గెలిచాము. ఆమేన్. బిగ్గరగా చెప్పకూడదు. మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు నిజంగానే మనం నేకెడ్. ఆ కారు లేదు, అది పోతే ఏం బాధపడపాక, ఆ ఇల్లు లేదు, పోతే ఏం బాధపడపాక. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రము ఇందులో దేవుని ఫింగర్ ప్రింట్స్, ఈయన సిగ్నేచర్ ఎక్కడుందని వెతికి దేవుని మీద నిందేయి. అప్పుడు నిజమా కాదన్న బయటపడుతుంది. చెప్పండి, ఇప్పుడు సంతకం అంతా ఎవరు చెప్పండి ఫైనల్గా? మనకి జరిగిన ప్రతి నష్టం వెనకాల చెప్పాలి దేవుని యొక్క సంతకము ఉన్నది. ఇప్పుడు ఈ మాటకు అర్థం, నేను వచ్చినప్పుడు నేను దిగంబర్ని, నేను వెళ్ళినప్పుడు దిగంబర్ని. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు నేను నా క్యారెక్టర్ పాడైందా, నా ఇంటిగ్రిటీ పాడైందా, నా మనస్తత్వం పాడైందా, నా యథార్థత పాడైందా లేదా అని చూడ్డానికి దేవుడే ఇచ్చాడు. నేను యథార్థతను కోల్పోయానా లేదా అని టెస్ట్ చేయడానికి దేవుడే తీశాడు. కాబట్టి నేను నేకెడ్గా ఎట్లా వచ్చానో నేకెడ్గానే ఉన్నాను. అంటే నేను వస్త్రహీనుడిగా వచ్చాను అనగా నాకు ఈ ఆస్తి అన్నీ కూడా నన్ను, నా క్యారెక్టర్ నుంచి, నా దేవుడి నుంచి నన్ను వేరు చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నీ కారును బట్టి, నీ ఇల్లును బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పరపతిని బట్టి, నువ్వు నెలకు 10,000, 15,000, 20,000, 30,000 సంపాదిస్తున్న దాన్ని బట్టి, నీకున్నటువంటి నీకున్న ఇప్పుడు చదువుకి, క్వాలిఫికేషన్కి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి,
దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా లేదా అది తీసి దేవుడు టెస్ట్ చేశాడా, దెన్ అప్పుడు వర్షిప్ చేస్తావా లేదా చూస్తారు. ఇవన్నీ తీయగానే కుర్రో ముర్రో అని మొత్తుకుంటూ దేవుని మందిరానికి వస్తావు. కానీ ఆ టైంలో నువ్వు చేయాల్సింది తెలుసా? ప్రైజ్ ద లార్డ్. అయ్యా నాకు ఉద్యోగం ఇచ్చావు, నువ్వే ఉద్యోగం తీసేసావు, థ్యాంక్ యూ. నాకు అప్పులు ఉన్నాయి, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసేసావు, థ్యాంక్ యూ. లెట్ us all stand up. Let us all stand up. Let us all stand up. If you are listening this, literally you are blessed. This is episode 1 only. Sunday we are going to deal some more powerful things. And next Friday, ఇంతసేపు చెప్పనులే, బట్ ఇది బేసిక్ సెక్షన్ కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే యోబు భార్యని లూసిఫర్ ఎందుకు ముట్టలేదు అన్న పార్ట్ మనం డీల్ చేద్దాం. లిజన్, డెవిల్ ముట్టమన్నాడు, ముట్టింది. మై బ్రదర్, ద ఓన్లీ థింగ్ ప్లీజ్ అండర్స్టాండ్ గాడ్స్ పర్స్పెక్టివ్లో మీరు అండర్స్టాండ్ చేసుకోండి. మనకున్న ప్రతి ప్రాబ్లం కూడా దేవుని హస్తం లేకుండా దెయ్యానికి పవర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ ఫైనల్గా మన దేవుడిదే. ఎందుకు తెలుసా? నేను నేకెడ్నెస్లోకి నెట్టి నీవు ఎలా వచ్చావో అలా పోయావు, అక్కడ నువ్వు నాకు ఫెయిత్ఫుల్గా ఉన్నావా, నన్ను వర్షిప్ చేసేలేవా అన్నది దేవుడు చూస్తాడు. ఏంజలిన్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, మన బ్రతుకు తెరువుకి, మనం బతుకుతున్న బ్రతుకి, మనం చేస్తున్న సేవకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, రేపు దేవుడు కొన్ని వందల వేల మందిని ఇస్తాడు నాకు తెలుసు. అప్పుడు కూడా ఈ ఫ్యామిలీస్తో మనం అలాగే ఉండాలి. ఐ ప్రామిస్ యూ దాట్. కొన్ని లక్షల మంది రాని, కోట్ల మంది రాని, ఈరోజు నా ఆపదలో నిలబడి, నెక్స్ట్ వీక్ నేను చూపిస్తాను ఫ్రైడే నుంచి. మై గాడ్, యుల్ సీ ట్రెమండస్ మిస్టరీస్. ఇట్స్ జస్ట్ ఎపిసోడ్ 1. మన ఆపదలో మనతో ఎవరు ఉంటారో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు తెలుసయ్యా, మన చర్చిని దేవుడు లీగల్గా దీన్ని బ్లెస్ చేయనై ఉన్నాడు. ఈ విజ్డమ్ జనాలకు అందుతారు. ఒక్కడు 1000 మంది అగుతాడు అన్నాడు, దానికోసం ఎదురు చూస్తున్నాను నేను. కానీ ఈరోజు నేకెడ్గా ఉన్నాం అంటే ప్రజలు లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నామో రేపు ప్రజలు వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత కూడా దేవుడు చూస్తాడు. ఇప్పటికి చాలా ఇచ్చాడు, నాకు చాలా ఇచ్చాడు, చాలా తీశాడు. అందులోనూ పుట్టింది ఈ శర్మణం, అందులో నుండే పుట్టింది. నాకు చాలా ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడయ్యా. ఆ ఉద్యోగం తీసేస్తే డోంట్ అక్యూజ్ గాడ్, యు బికమింగ్ అనదర్ డెవిల్. నో, డోంట్ గివ్ ఛాన్స్. ఫైనల్గా ఈ దేవుడి మీద నిందపడకుండా ఉండడానికే నేను నిలబడ్డా. ఏ పరిస్థితుల గుండా వెళ్ళు, రిజాయిస్, గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. కాలు నొప్పి వచ్చిందా, అయ్యా థ్యాంక్ యూ. అయ్యా రొమటైటిస్ వచ్చిందా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నేను వచ్చినప్పుడు ఇది లేదు, ఇప్పుడు ఇది వచ్చినంత మాత్రం నేను బ్లేమ్ చేయలేను. ఏదో 4 రూపాయలు ఇంట్లో లేనంత మాత్రాన, నేను కూరగాయలు కొనుక్కోలేనంత మాత్రాన ఆ భగవంతుడి మీద నిందేయడము ఎంతవరకు కరెక్ట్ ఏమో. ఒకవేళ దేవుడు లీగల్గా నన్ను టెస్ట్ చేస్తున్నాడేమో. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నేను వచ్చినప్పుడు నేకెడ్ అంటే ఇవన్నీ నాకు లేవు కాబట్టి, నేను పోయినాక కూడా ఇవి ఉండవు కదా, అప్పుడు కూడా నేను నేకెడే, అప్పుడు కూడా నేను దిగంబరి. ఎప్పుడు దిగంబరి? హెవెన్కి చనిపోయి వెళ్ళినా నేను దిగంబరినే. కాబట్టి దేవుడు ఇటు వాక్యాన్ని మన వెనికిల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.